అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. నా పేరు జయరాజ్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్. సో నేను మీకు చెప్పబోతున్నా అనమాట. కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ చాలా వండర్ఫుల్ సెషన్ ఉండబోతుంది. సో ఇంకా 40 మినిట్స్ ఉంటుంది అనమాట సెషన్. 7:00 వరకు ఉంటుంది. ఈ 7:00 వరకు ఎవరైతే వచ్చి ఉంటారో సో రియల్ గా వాళ్ళందరూ అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఈ సెషన్ పేరు బేసిక్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎల్డిపి అంటారు. సో ఎల్డిపి 2024కి మీ అందరికి స్వాగతం చెప్తున్నాను. సో ఇక్కడ ఒక ఫ్రెషర్ గా జాయిన్ అవుతారు. సేఫ్ షాప్ లో చాలా మంది లీడర్స్. మరి వాళ్ళు లీడర్ గా ఎలా కన్వర్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళు లీడర్ గా కన్వర్ట్ అవుతారు ఈ యొక్క సెషన్ ద్వారా జరుగుతుంది కదా. సో ఇంతకుముందు ఆ, ఈ సెషన్ నేను కంటిన్యూ చేసేవాడిని. ఇప్పుడు కొద్ది రోజులు చేయట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి సోమవారం కూడా ఎల్డిపి సెషన్ ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఇది 4 సెషన్ గా 4 పార్ట్లుగా ఉంటుంది. 4 పార్ట్లో ఫస్ట్ పార్ట్ ఇవాళ స్టార్ట్ చేస్తాను. సో ముందుగా మన కంపెనీ గురించి మాట్లాడుకుందాం. మన కంపెనీ గ్రేట్ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు, 5. సో ఈ 5 సో చేతికి ఒక 5,000 కూడా సమానంగా లేవు. అయినప్పటికీ ఈ 5 2001 నుంచి కూడా ఇప్పటి వరకు మన కంపెనీని ఎటువంటి రిమార్క్ లేకుండా ఎక్సలెంట్ గా రన్ చేస్తూ ముందుకెళ్తున్నమాట. మిస్టర్ రజత్ వర్మ, హరీష్ సోంది, రాజు ఆనంద్, సిద్ధార్థ్ సెగ్గల్, రాజ్పాల్ అరోరా. సో 5 డైరెక్టర్స్ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. బిగ్ రౌండ్ క్లాప్స్. సో 2001 లో చిన్న అద్దె బిల్డింగ్ తో స్టార్ట్ అయిన కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ. సో ఈరోజు న్యూఢిల్లీ జనక్పురి మెయిన్ హెడ్ ఆఫీస్ అనమాట అది. సో ఓన్ బిల్డింగ్ తో ఈరోజు హ్యాపీగా రన్ అవుతుంది అనమాట. కొంత మంచి గ్రేట్ కంపెనీలో మనం ఉన్నాం. వీళ్ళందరూ మన గ్రేట్ అప్లయన్స్ అనమాట. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మనందరూ బిజినెస్ చేస్తాము. సంజయ్ జైన్ మహాగురుజీ, నరసింహరావు మహాజీ, మాధవ్ సింగ్ మహాజీ, జస్వల్ మహాజీ, వికాస్ మహాజీ, సోమశేఖర్ మహాజీ, అభిషేక్ మహాజీ, రవీంద్ర మహాజీ, నితిన్ శ్రీనివాస్ మహాజీ, నాగార్జున నరేష్ మహాజీ, నరేంద్ర మహాజీ. ఒకసారి మన అప్లయన్స్ అందరి కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. సో ఇక నా గురించి చెప్పాలంటే ఆల్రెడీ చాలా మంది తెలుసు, అయినా కూడా చెప్పుకుంటూ పోతాను. సో నా పేరు గ్యారేజ్ చిన్నారావు. నేను 1 to 5th పుణ్యకళ్యాణ గ్రామం చదువుతున్నాను. 6th క్లాస్ గుంటూరులో చదువుతున్నాను. 7th 10th పుణ్యకళ్యాణ గ్రామం చదువుతున్నాను. సో అదేవిధంగా స్కూల్లో టాపర్గా చదువుకుని స్కూల్ సెకండ్ వచ్చాను. కాలేజీలో టాపర్గా కాలేజీ ఫస్ట్ వచ్చాను. సో అట్లానే బీటెక్ అడ్లపడి విజ్ఞాన కాలేజ్ చదువుకున్నాను. అలానే కాలేజీ లెక్చరర్గా సో చుండ్రంగా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కూడా పనిచేశారు. ఇలా 10 ఏళ్ల పాటు ఒకే కాలేజీలో పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఎంటెక్ కూడా చేయాల్సి వచ్చింది. ఎంటెక్ కూడా చేశారు. ఎంటెక్ చీరాలలో చేశాను. గేట్ క్వాలిఫైడ్ అంట. ఎంటెక్ అయిపోయాక మళ్ళీ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీకి షిఫ్ట్ అయ్యాను. ఆడ కాలేజీలో ప్రొఫెసర్గా మళ్ళీ 3 years పాటు పనిచేశాను. సో ఇలా అసోసియేట్ ప్రొఫెసర్గా 70,000 శాలరీ తీసుకునేవాడిని. అలా తీసుకున్న ప్రాసెస్లో యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి 2009 నుంచి కూడా ఇవి బిజినెస్లు ఉండేవి. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, రెస్టారెంట్, కర్రీ పాయింట్స్, కోచింగ్ సెంటర్స్, ఇలా చాలా వ్యాపారాలు ఉండేవి. ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేవాడిని పోస్టులు. ఈ ఫేస్బుక్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. సేమ్ షాప్ అనే అవకాశం. నేను నాకు సంబంధించిన వ్యాపారాలన్నీ ఇలా నేను పోస్ట్ చేస్తుంటే చిన్నగా అనేది నా ఫేస్బుక్ అకౌంట్ అనమాట. దాని ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం నా దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ వ్యక్తి చెప్తున్నాడు, నాకు వింటా కూడా ఇష్టం లేదు. చెప్తున్నాడు కానీ నేను ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నాను, వింటలేదు సరిగ్గా. చెప్తున్నాడు, సో నేను ఫోన్ చూసుకుని కూర్చున్నాను, పట్టించుకోవట్లేదు. సో ఫైనల్ గా నన్ను జాయిన్ చేయించిన వ్యక్తి అనమాట. సో రియల్ గా మేడం కోసం సార్ బిగ్ క్లాస్ ఉంటుంది, బిగ్ గ్రౌండ్ క్లాస్. ఆ రోజు నన్ను ఫోర్స్ చేసి, బ్రదర్ ఈ బిజినెస్ ద్వారా మీ లైఫ్ మారిపోయింది, మీ జీవితం మారిపోయింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడండి, మీ లైఫ్ మారిపోతుంది, నన్ను అడగండి అని చెప్పేసి ఫోర్స్ చేసి నన్ను జాయిన్ చేయించారు. మా ఫ్రెండ్ వెనకాల కూర్చున్నాడు చూడండి, అతను వద్దు వద్దు అంటున్నాడు. అయినా కూడా నేను వీళ్ళ ఫోర్స్ వల్ల నేను జాయిన్ అవ్వడం జరిగింది. ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా జాయిన్ అయ్యాను. ఆ రోజు నా కళ్ళకి కళ్ళజోడు కూడా ఉంది. కళ్ళజోడు ఎందుకుందంటే నాకు సైట్ ఉండేది అనమాట. చిన్నప్పటి నుంచి నాకు సైట్ ఉండేది. సో అది మొన్న ఈ మధ్య మే 3వ తారీఖున 2024 మే 3న నా కళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు నాకు సైట్ అంటూ ఏం లేదు అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు, ఆ బిజినెస్ స్టార్ట్ అయ్యాను. నేను కూడా మీలాగా వర్క్ చేయడానికి నా బైక్ మీద స్టార్ట్ అయ్యాను. ఇది నా పాత బైక్ అనమాట. ఏపీ 07AY7281 పాత స్పెండర్ ప్లస్ బైక్. ఈ బైక్ మీద నేను వెళ్ళి ఫస్ట్ ప్లాన్కి వెళ్ళడానికి ఇలా ఫోటో పెట్టాను అనమాట. ప్లాన్లు ఫాలోఅప్ చేయాలని చెప్పేసి చెప్తే
సో ఇలా నేను మొదలుపెట్టాను. చాలా మంది చెప్తున్నాను. బట్ నాకు కూడా మీకు ఎట్లయితే రిజెక్షన్స్ వచ్చినాయో అలానే వచ్చినాయి. నేను బిజినెస్ పరంగా చేయకూడదని ఆగిపోయినాక రిషా అని ఒక మీటింగ్ తీసుకెళ్ళడానికి నన్ను బలవంతంగా నన్ను చేర్పించిన అప్లైనరు, ఆ పైన వేరే వ్యక్తి డైమండ్ లెటర్ కూడా వచ్చాడు. ఫోర్స్ చేసి మరి నన్ను తీసుకెళ్ళారు. నాకు ఇష్టం లేదన్నా సరే ఒక్కసారి దిశకు రండి, మీ దశ మారిపోయింది, మీ లైఫ్ మారిపోయింది అని లిటరల్లీ బలవంతం చేశారు. అయినా కూడా నేను రాకూడదు అనుకున్నాను. సో మొత్తానికి నన్ను బాగా కన్విన్స్ చేసేసి ఏదో ఒక రకంగా నన్ను తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ వికాస్ బాబుని చూసి ఇదంతా ఇంతమంది సూట్లు వేసుకున్నారు, అందరూ ఏదో అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, గెంతుతున్నారు, కేకలేస్తున్నారు. నాకు కొత్తగా ఉందన్నమాట. ఏంటి ఇది అని ఎందుకు అనుకున్నాను స్టార్టింగ్. తర్వాత మీటింగ్ స్టార్ట్ అయినాక వికాస్ గురించి ఏమో హిందీలో చెప్తున్నాడు. హిందీ నాకు కొంచెం అర్థమవుతా ఉంటుంది. ఇంకొక వ్యక్తి డైమండ్ లెటర్ ట్రాన్స్లేషన్ చేస్తాడు తెలుగు. సో మొత్తానికి ఫస్ట్ నేను ఎవరిని చూసి అయితే ఇదంతా బిల్డప్ ఇస్తున్నారు అన్నట్టు అనుకున్న వికాస్ మోహన్ చూసి. బట్ అలాంటి వ్యక్తిని తర్వాత అర్థమైపోయింది అనమాట, ఈ బిజినెస్ మొత్తానికి రోడ్ మోడల్ ఆయనే అని. సో ఆయనలాగా నేను మారాలి, ఆయనలాగా మొత్తం కంప్లీట్ చేంజ్ చేసుకోవాలని. సో ఇక్కడ వేసుకున్న సూట్ నాది కాదు, వేరే వాళ్ళ సూట్ అడిగి తీసుకున్నారు, టై ఒకరిది తీసుకున్నారు. సో ఈ విధంగా నేను చేంజెస్ చేసుకొని ఆ రోజు వికాస్ మోహన్తో లాస్ట్ రోజు అనమాట సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు దిశాలో, ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ రోజు నా అల్టిమేట్ టార్గెట్ వికాస్ మోహన్ నేను రోల్ మోడల్ తెచ్చిన కదా, ఆయనలాగా నేను మారాలి, ఆయన దగ్గరికి నా పేరు వెళ్ళాలి, ఆయన నోట్లో నా పేరు పలకాలి అని ఒక డ్రీమ్ పెట్టేసుకున్నారు. అలా డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయడం మొదలుపెట్టారు. రావడం దిశ నుంచి రావడమే నేను ఫ్రెషర్ లెవెల్లోనే చిలకలూరుపేటలో వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. స్టార్టింగే వెన్యూ హాల్ ఓపెన్. సో వెన్యూ హాల్ ఓపెన్ చేసేసాను, అలా వర్క్ చేయడం మొదలుపెట్టాను. సో ఇలా స్టార్ట్ చేసి వితిన్ 1 year లోపలే 6 monthsకే నేను కారు కొనేసాను. అంటే నేను జాయిన్ అయినాక వెంటనే దిశ వచ్చింది. వెంటనే దిశ నుంచి రావడమే మళ్ళీ ఫాస్ట్గా సిల్వర్ అయ్యి సిల్వర్ లెవెల్లో కారు బుకింగ్ చేశాను. కారు బుకింగ్ చేసి గోల్డ్ లెవెల్లో మళ్ళీ 3 నెలల్లో గోల్డ్ అయిపోయి గోల్డ్ లెవెల్లో కారు కొనేసాను. సో ఇది నా ఫస్ట్ కార్ అనమాట. సో ఈ కారు నేను వేరే టీంలో ఉన్నప్పుడే కొట్టడం జరిగింది. సో ఆ విధంగా చూడొచ్చు నా లైఫ్ స్టైల్ ఎలా మారిపోయిందో బిఫోర్ అండ్ ఆఫ్టర్ సేఫ్ షాప్. బిఫోర్ కాలేజీలో లెక్చరర్గా ప్రొఫెసర్గా ఉండేవారు. సో ఈరోజు చూస్తే సేఫ్ షాప్లో ఒక డైమండ్ లీడర్ అనమాట. సో ఇదంతా కూడా ఎవరి వల్ల వచ్చిందంటే కేవలం సేఫ్ షాప్ ద్వారా సాధ్యమైంది. సో నాలాగా రేపు మీరు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇందాక ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. నా వీడియో అది నేను స్టార్టింగ్ నుంచి 2010 నుంచి నా ఎలా ఉంది పరిస్థితి అనేది ఒకసారి ఆ ఒక్క వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. నా డెవలప్మెంట్ బిఫోర్ సేఫ్ షాప్ అండ్ ఆఫ్టర్ సేఫ్ షాప్ కూడా నేను కొంచెం ఆ వీడియో తయారు చేశాను రాత్రి మీకు చూపిద్దామని. చూడండి, ఇయర్ బై ఇయర్ పెరిగే కొద్దీ నాలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కేవలం సేఫ్ షాప్ లో ఉన్న వాళ్ళకి మాత్రం సాధ్యమవుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్. ఏజ్ ఉండే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట సేఫ్ షాప్ లో. సాధారణంగా వయసు పెరుగుతూ ఉండేది బయట వాళ్ళకి, బట్ సేఫ్ షాప్ లో ఉన్న వాళ్ళకి ఏమైంది, ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చాలా కష్టాలు, బాధలు, ఇబ్బందులతో ఉండే వాళ్ళు ఉండే కొద్ది బాధలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్ని పోతా ఉంటాయి. కాబట్టి నేను జాయిన్ అయ్యేటప్పుడు కంటే కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నా. అంటే దాని మీన్స్ అప్పుడు నాకున్న కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు అలాంటి ఏం లేవు కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతున్నా అనమాట. చూడొచ్చు నా వీడియో, ఇది నా జర్నీ అనుకోవచ్చు. లాస్ట్ 15 years మరి ఎలాగా నా ట్రాన్స్ఫర్మేషన్ అయిందో వీడియో రూపంలో మీకు నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు అందరూ కూడా కనిపిస్తున్నారు అనుకుంటున్నాను. కనిపిస్తుంది కదా, రైట్? చూద్దాం ఈ వీడియో చూసాక మళ్ళీ మేడం 2000 ట్రాన్స్ఫర్మేషన్. తెరపై ప్రకాశం ఒక ప్రవాహం, ఒక ప్రమాదం కనబడగా మిగతా ప్రపంచం తన ప్రతాపం కనియవాదం భయపడదా.
వంశపు సంతకమే తన నీడ వెనుకే నడిచేను చూడు విజయమే. చూడొచ్చు బిఫోర్ సేమ్ షాప్ అండ్ ఆఫ్టర్ సేమ్ షాప్ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. కేవలం 5 years అండి సేమ్ షాప్ జర్నీ. 5 years లో లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయి ఈరోజు హ్యాపీయెస్ట్ మ్యాన్ గా మరి ఒక టెన్షన్ తో కూడుకున్న బిజినెస్ నుంచి హాస్టల్ హోటల్ వ్యాపారాలు అంటే అంత టెన్షన్ తో కూడుకున్న వ్యాపారాలు అనమాట. అలాంటి వ్యాపారాల నుంచి ఈరోజు ప్రశాంతమైన సేమ్ షాప్ నెట్వర్క్ లోకి వచ్చేసి హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాను. సో మీరు సేమ్ షాప్ లో గమనించి చూస్తే ర్యాంక్ చూడండి, నేను 2019లో వేరే టీంలో ఉన్నాను. అప్పుడు నాకు కార్ అచీవ్మెంట్ అయింది. సో ఆ తర్వాత కొడితే 2020లో కోరల్ అయిపోయాను. కోరల్ అప్పుడు ర్యాంకులు ఇంకా స్టార్ట్ కాలేదు. ర్యాంకులు స్టార్ట్ అయితే డైరెక్ట్ గా నేను ర్యాంక్ 2 అయిపోయా. నాకు ర్యాంక్ 1 ఫుడ్ కూడా పడలేదు, ఎందుకంటే ర్యాంక్ 1 ర్యాంక్ 2 కలిపి ఒకే నెలలో అయిపోయింది అనమాట. అందుకని డైరెక్ట్ ర్యాంక్ 2నే. ర్యాంక్ 2 తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2021లో ర్యాంక్ 3 కూడా అయిపోయింది. అదే 2021లో ర్యాంక్ 4 కూడా అయిపోయింది. అదేవిధంగా 2022లో ర్యాంక్ 5 అయిపోయింది. 2022లో ర్యాంక్ 6 అయిపోయింది. 2022లోనే ర్యాంక్ 7 అయిపోయింది. 2023లో ర్యాంక్ 8 అయిపోయింది. 2024లో ర్యాంక్ 9 అయిపోయింది. 2024లోనే మళ్ళీ ర్యాంక్ 10 అయిపోయింది. సో అదేవిధంగా 2024 డిసెంబర్ కల్లా ర్యాంక్ 11 కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఒక్కో ర్యాంక్ కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సేమ్ షాప్ లో ఉండబట్టి సేమ్ షాప్ పవర్ వల్ల మాత్రమే సాధ్యం వస్తుంది. బయట అయితే మనం ఒక్కలే చేస్తాము, బట్ ఇక్కడైతే మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మనతో పాటు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి మనం పని చేసుకోవడం వల్ల సక్సెస్ అవుతుంది. సో ఇలాగే మీరు కూడా రేపు ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు చూపించుకుంటా కూడా ఉంటుంది అనమాట. చూడొచ్చు. సో బిఫోర్ కాలేజీలో లెక్చరర్ గా ఇలా ఉండేవాడిని. డేర్ చేశాను జాబ్ మానేజర్. చాలా మంది భయపెట్టారు. భయపడటానికి లేదనమాట. ఎందుకంటే సేమ్ షాప్ పవర్ ఏదో దిశలో చూసే కదా, చూసిన తర్వాత ఇంకెందుకు భయపడతాం, ఫుల్ టైం దిగి పడేసి ఈరోజు ఇంత మంచి లైఫ్ స్టైల్ తీసుకోవడం కూడా కేవలం సేమ్ షాప్ ద్వారా జరిగింది. సో జాబ్ కూడా రిజైన్ చేశాను. అంటే నేను మా వైఫ్ ఇద్దరు రిజైన్ చేసి కాంటెస్ట్లు అన్ని వరుస పెట్టి 2019 ఆగస్టు 19 కొత్త టీంలో జాయిన్ అయినాక వరుస పెట్టి అన్ని కాంటెస్ట్లు, ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ ఫుల్ టైం దిగాం కదా, నెక్స్ట్ యూరోప్, నెక్స్ట్ కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా నాకు ఇన్కమ్ ఆగలేదు, మళ్ళీ ఆ కాంటెస్ట్ కూడా విన్ అయ్యాను. కరోనా టైం కూడా డబ్బులు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, లక్షలు వచ్చినాయి. కరోనా టైంలోనే కరోనా సెలబ్రేషన్ అయింది. నాకు ఫ్రెష్ నుంచి పిఎస్సి సెలబ్రేషన్ జరగలేదు, బ్రాంజ్ జరగలేదు, సిల్వర్ జరగలేదు, ప్లాటినం జరగలేదు, గోల్డ్ జరగలేదు, పెరల్ జరగలేదు, ఏవి జరగల. ఎందుకంటే నేను 2019లో కొత్త టీంలో చేరినాక డైరెక్ట్ గా నేను అయిపోయింది ఏంటంటే కోరల్, అంటే 1 year లోనే కోరల్ అయిపోయాయి అనమాట. సో అందుకే నాకు ఎటువంటి రికగ్నేషన్ జరగలేదు అనమాట. సో డైరెక్ట్ గా నాకు మండమూడి గార్డెన్స్ లో కోరల్ రికగ్నేషన్ కంప్లీట్ చేశారు. నేను జాయిన్ అయినాక కరోనా టైం వచ్చింది, ఫంక్షన్ ఏం జరగల. ఫంక్షన్ జరగకుండానే నేను కోరల్ అయిపోయాను. సో ఆ విధంగా కోరల్ లెవెల్లో మళ్ళీ ఫిక్స్ టార్గెట్ విన్ అయ్యాను. హైదరాబాద్ కూడా వెళ్ళాము. ర్యాంకు స్టార్ట్ అయింది. ర్యాంకు స్టార్ట్ అయినాక చూడండి ర్యాంక్ ఇన్కమ్ కంటిన్యూగా వస్తానున్నాయి. నాకు టోపా సెలబ్రేషన్ గ్రాండ్ గా మన విజయవాడలో జరిగింది అనమాట, చాలా ఎక్సలెంట్ గా. సో టోపాజ్ కన్నా ముందు ర్యాంక్ రత్న అవార్డు జరిగింది. అప్పుడు ర్యాంకులు కూడా తీసుకోవడం జరిగింది. ర్యాంక్ 4, ఇలా ర్యాంక్ 5, ర్యాంక్ 6, ర్యాంక్ 6 ద్వారా మళ్ళీ ₹1,00,000 చెక్ తీసుకున్నాను. 1 lakh అంటే చూడండి, ₹1,12,000 తీసుకున్నాను. అండ్ టోపాజ్ లెవెల్లో మరి గోవా టార్గెట్ గోవా వెళ్ళేసి వచ్చారు. సో ఇలా నాతో పాటు అప్పుడు స్వామిదాస్ చేయవచ్చు వీళ్ళిద్దరు కూడా గోవా టార్గెట్ విన్ అయ్యి వచ్చారు. ఎమరాల్డ్ అయిపోయాను. ఎమరాల్డ్ సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయాక ₹1,02,000 చెక్కుతున్నాను నా అకౌంట్ లో పట్టినప్పుడు. అర్జున్ అవార్డు విన్ అయ్యి టర్కీ సంబంధించాము. వెళ్ళొచ్చినాక మళ్ళీ ₹3,20,000 చెక్ వచ్చింది.
ఇదంతా కూడా రూబీ అయిపోయాను. రూబీ సన్మానం జరిగింది. సో ఇదే బిజినెస్ ద్వారా మరి 80 lakhs పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఒక నార్మల్ పూరి గుడిసె నేను ఈరోజు 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నామంటే గవర్నమెంట్ సేఫ్ షోలో మాత్రం ఇవన్నీ కూడా నాకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ నేను ట్యాక్స్ పే చేస్తూ నాకు వచ్చిన డబ్బుల వివరాలు TDS డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ చూడొచ్చు లీగల్ గా అన్ని పర్ఫెక్ట్ ఉంది కాబట్టి. సో సేఫ్ షాప్ లో వచ్చిన సంపాదన అన్నమాట అంతా. బ్యాంకాక్ వెళ్ళాను. బ్యాంకాక్ లో ఫస్ట్ బ్యాంకాక్ లో టర్కీ ఇస్తాంలో వచ్చాం. ఫ్యామిలీతో వెళ్ళి వచ్చాం. అర్జునావాడి వినాయి అక్కడ ఫొటోస్. నాకు పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇది. నా వీసా టర్కీ వీసా. ప్యారిస్ స్విట్జర్లాండ్ ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా ప్యారిస్ స్విట్జర్లాండ్ ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి నేను మా friend ప్యారిస్ స్విట్జర్లాండ్. మన కంపెనీ అనమాట. మన కంపెనీ కార్యక్రమం వెళ్ళాం. తెలియని చెత్త జనాలు యుద్ధం యుద్ధం సో ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. అలానే ఫ్యామిలీ ట్రిప్ అనమాట. మా అబ్బాయిని కూడా ఫ్లైట్ ఎక్కాలంటే ఎగసిపడే సూర్యుడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటాను. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడా చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడా చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందరా ఇంతకు మించిన సంబరం ఉంటదా. సో ఈ విధంగా ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చాము. సో అట్లానే ర్యాంక్ 9 ఇన్కమ్ 3,53,000 మళ్ళీ చెక్ వచ్చినాయి. సో అదేవిధంగా 40 మెంబర్స్ అండి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళేసి వచ్చాం. 40 మెంబర్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాక్గ్రౌండ్ ఎటువంటి లేని వాళ్ళు కూడా రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. కూలి పని చేసిన వాళ్ళు కానించి ఆటో డ్రైవర్, బేల్దార్ మేస్త్రులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, హౌస్ వైఫ్స్, అంగన్వాడీ టీచర్లు, రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ ద్వారా మరి 40 మెంబర్స్ నేను ఫారెన్ టు బ్యాంకాక్ ఫస్ట్ కూడా వెళ్ళేసి వచ్చాం. సో ఓపెన్ కూడా అయిపోయింది. ఓపెన్ ఫంక్షన్ కూడా మన జూన్ 6వ తారీఖున సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత చూడొచ్చు 30 మంది కూడా మళ్ళీ తర్వాత నడిపించాము కూడా. సో థాయిలాండ్ ట్రిప్ మొత్తం నా డౌన్ 70 మెంబర్స్ దాకా వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా సాధించామంటే ఎలా సాధించాము మరి ఈరోజు ఆ యొక్క టాపిక్ లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు దాకా నేను సాధించాను అని చూపించాను. సో బట్ ఇప్పుడు నేను చెప్పింది ఎలా సాధించాను, ఏం చేస్తే సాధించానో ఆ విషయాలు మీతో డిస్కస్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను కదా. మరి 221 మెంబర్స్ ఉన్నారు. మరి విషయాలన్నీ కూడా క్లారిటీగా వినడానికి ఒక 20 minutes ట్రైనింగ్ ఉండబోతుంది. జాగ్రత్త పెట్టడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో వీలైతే డైరీ తీసుకొని ఆ డైరీలో మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. డైరీలో పాయింట్స్ నోట్ చేసుకోండి. డైరీస్ తీసుకొని పాయింట్స్ నోట్ చేసుకోండి. చిల్డ్రన్ రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎవ్రీ మండే కూడా సో ఈ సెషన్ జరుగుతుంది. ఇది ఫస్ట్ సెషన్ బ్యాచ్ 1 అన్నమాట. మీరు 222 ఉన్నారు. ఇదే బ్యాచ్ నెక్స్ట్ మండే మళ్ళీ రావాలి. ఆ తర్వాత మండే రావాలి. ఆ తర్వాత మండే 4 Mondays లో ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. బేసిక్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ మండే నేను చెప్పే ప్రాసెస్ లో ఈ వారం చెప్పిందంతా ఈ వారం అంతా ఆచరించాలి మీరు. మళ్ళీ నెక్స్ట్ వారం చెప్పింది నెక్స్ట్ వారం ఆచరించాలి. ఆ తర్వాత చెప్పిన ఆ తర్వాత వారం అంతా ఆచరించాలి. ఆ తర్వాత చెప్పిన ఆ తర్వాత వారం అంతా ఆచరించాలి. మిగతా రోజుల్లో మీ అప్లయన్స్ ఆర్గనైజ్ చేస్తారు. జూమ్ మధ్యలో ఒక చెక్స్ ప్రజెంటేషన్ ఒక వారం ఉంటుంది. సో మిగతా వారాలన్నీ మీ అప్లయన్స్ మీకు ఆర్గనైజ్ చేస్తారు. సో ఈ బిజినెస్ లో ఏదైతే నేను సక్సెస్ తీసుకున్నానో అదే సక్సెస్ మీ అందరు కూడా ఇప్పించాలనుకుంటున్నాను. మరి ఇవన్నీ మీరు కూడా తీసుకున్నాక రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఛాన్స్ పడిందంటే అనేది ఈరోజు స్టార్ట్ అయింది అనుకోండి. డైరీ తీసుకొని డైరీ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. సో రైట్
ఇంకా పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ డిస్కషన్ లోకి వెళ్దాము. సో రైట్, ఇక ఈరోజు మరి టాపిక్ డిస్కషన్ లో ఇప్పుడు దాకా నా ఇంట్రడక్షన్ విన్నారు. ఇప్పుడు అసలైన టాపిక్ డిస్కషన్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి చూద్దాం సేఫ్ షాప్ లో మరి ఎన్ని నాకు సాధించుకున్నానంటే, ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చాయంటే, ఏం చేస్తే వచ్చింది అనేది చెప్తాను. సో సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వటం అనేది నేను ఒక ప్రాసెస్ తయారు చేస్తున్నాను. ఈ ప్రాసెస్ నేను గోల్డ్ లెవెల్లోనే తయారు చేస్తున్నాను. మనం లెర్నింగ్ చేయాలి, లెర్నింగ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి, పని చేయాలి. లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ రెండు చేసినాక సక్సెస్ వచ్చింది. మనకు సక్సెస్ వచ్చినాక మూడోది ఆటోమేటిక్గా టీంకి టీచింగ్ ఇవ్వాలి, టీంకి నేర్పించాలి. 4 పాయింట్ అయిపోయినాక టీంని ఫీల్డ్ వర్క్ లో ఉంచేలా చేయాలి, టీంతో పని చేయించుకోవాలి. ఐదోది 6వది టీంతో పని చేసిన టీం కూడా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది సింపుల్ టాస్క్. ఫస్ట్ నేను నేర్చుకున్నాను, నేను పని చేశాను, నాకు సక్సెస్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ నేను నేర్చుకున్నాను, లెర్నింగ్ ప్రాపర్లీ నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోవాలి. రెండోది ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ, నేర్చుకుంటే సరిపోదు, పని కూడా చేయాలి, పని కూడా చేశాను, అందుకే రిజల్ట్ వచ్చింది. మూడోది ఏంది, అచీవ్ సక్సెస్ అంటే ఆటోమేటిక్ సక్సెస్ వచ్చేస్తుంది నాకు. రెండు పనులు చేస్తే మూడో పని ఫ్రీ, సక్సెస్ వచ్చేస్తుంది. మరి సక్సెస్ వచ్చిందంటే కారణంగా ఇంట్లో కూర్చోకూడదు. యూ టీచ్ టీం నేర్పించాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో అదే విషయాలు టీంకి నేర్పించాలా. 4 పాయింట్ మీకు నేర్పిస్తున్నాను నేను, ఇదే టీచ్ టీం అంటే. 5 పాయింట్ గివ్ సర్వీస్ టీమ్ ఇన్ దర్ ఫీల్డ్ వర్క్. టీంకి నేర్పించడంతో పాటు 80-20 రేషియో ప్రకారం మీ పవర్ లెగ్ ఇన్కమ్ లెగ్కి ఏదైతే మీకు రేషియో ప్రకారం టీంకి సర్వీస్ ఇవ్వాలో ఆ ప్రకారంగా సర్వీస్ ఇవ్వాలి. సో అది 5వ పాయింట్. అంటే 6వ పాయింట్, మరి టీం కూడా నేర్చుకున్నారు, టీం కూడా వర్క్ చేయించాము, టీం కూడా పనిచేశారు, ఆటోమేటిక్ టీం కూడా సక్సెస్ వచ్చింది కదా. సో ఏంత ఈ 6 పాయింట్స్ అయిపోయినాక మళ్ళీ రిపీట్, మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు కింద వాళ్ళకి ఫీల్డ్ వర్క్ లో వర్క్ జరిగేలా చూడాలి, మళ్ళీ వాళ్ళ సక్సెస్ వచ్చింది, మళ్ళీ ఆ కింద వాళ్ళు నేర్చుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ ని ఫాలో అవడమే మనం చేసేది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ డైమండ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు నేను. సో మరి లెర్న్ ప్రాపర్లోకి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ 1, మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి దీంట్లో. ఈ 6 చాప్టర్స్ లో లెర్న్ ప్రాపర్ అనేది ఈరోజు చాప్టర్ 1 చెప్పుకోబోతున్నాను. 2వ చాప్టర్ లో ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ వచ్చింది. ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది కదా, అది 2 చాప్టర్ లో ఒకే వారం నెక్స్ట్ వీక్ చెప్తాను. నెక్స్ట్ 3వ వారము టీచ్ టీము అనేది చెప్తాము, టీంకి ఎలా నేర్పించాలి. 4వ వారము సర్వీస్ టీంకి ఎలా ఇవ్వాలి అంటే సక్సెస్ ఎలా సాధించుకుంటారు, ఈ విషయాలు. అంటే మొత్తం 4 వారాల్లో 6 చాప్టర్లు ఫినిష్ చేస్తాను. ఫస్ట్ ఈరోజు క్లాస్ వచ్చేలాకే చాప్టర్ 1 అనమాట. చాప్టర్ 1 టాపిక్ పేరు వచ్చేలాకే లెర్న్ ప్రాపర్లీ, లెర్నింగ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ చాప్టర్ 1 లో లెర్నింగ్ లో ఏం చేయాలి అనేది విషయాలు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆల్ యూ నీడ్ టు డూ, ముందు జాయిన్ అవ్వాలి. అందరూ జాయిన్ అయ్యారు అనుకున్నారు. జాయిన్ అయినాక లెర్న్ చేయాలి. లెర్నింగ్ లో ఎల్ తీసేయండి. సపోజ్ ఎల్ అనేది రిమూవ్ చేస్తే మిగిలినది ఎర్న్. లెర్నింగ్ లో ఎర్నింగ్ ఉంది అనమాట. సో చాలా మంది ఇలా చేయకుండా రివర్స్ లో చేస్తారు, జాయిన్ అయిపోతారు, ఈ ఎల్లో కలర్ నుంచి రెడ్ కలర్ చేస్తారు, ఎర్నింగ్ డబ్బు కావాలంటారు. గురించి నేను జాయిన్ అయ్యాను, నాకు వారం అయింది, ఏం డబ్బులు రాలా, నెల అయింది, ఏం వచ్చింది చెప్పండి, 2 నెలలు అయింది, నన్ను ఎవరు పట్టించుకోలే. ఎవరు పట్టించుకుంటారు? మనం ఈ బిజినెస్ లో ప్రాసెస్ ఫాలో కావాలి. జాయిన్ అవ్వాలి, జాయిన్ అయినాక లెర్నింగ్ చేయాలి, లెర్నింగ్ చేసినాక వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మరి ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ మనం పక్కగా ఫాలో అయ్యేలా చూద్దాం. మరి ఏం చేయాలో చూద్దాం. లైఫ్ అనేది ఇక్కడ నుంచి మారబోతుంది మీ అందరికీ. లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్. సో అన్లాక్ ద డోర్ టు యువర్ ఫ్యూచర్. సో ఇక్కడ నుంచి మీ యొక్క సక్సెస్ కోసం, మీ భవిష్యత్తు కోసం మీ డోర్లు ఓపెన్ చేయండి, అన్లాక్ చేయండి అని చెప్తున్నారు. సో రైట్, ఇక లెర్నింగ్ ప్రాపర్లో ఫస్ట్ లెర్నింగ్ చేయమని చెప్పాను కదా, అసలు ఏం లెర్నింగ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ముందుగా ఒక ఫ్రెషర్ లీడర్, ఈ రోజే జాయిన్ అయిన వ్యక్తి, అతనికి ఒక బాధ్యతలు ఉంటాయి, తన కర్తవ్యాలు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ అప్లైన్ ఎఫ్ఐఎం చేస్తాడు. ఎఫ్ఐఎం చేసినాక మీకు సంబంధించిన కొన్ని డ్రీమ్స్ రాయమంటాడు, లిస్ట్ రాయమంటాడు, టూల్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ మీరు చేయాల్సిన పని. మీ అప్లైన్ చెప్పింది చేయాలి, అది ఫస్ట్ పని. తర్వాత నువ్వు మీ అప్లైన్ చెప్పినా చెప్పకపోయినా నువ్వు చేయాల్సిన పనిలో ఇక్కడ రాసిన పని అంటే, యూ మస్ట్ టేక్ 7 days లెర్నింగ్ కోర్స్ అండ్ రైట్ ద నోట్స్.
7 days లెర్నింగ్ కోర్స్ అనేది ఒకటి ఉంది. సేఫ్టీలో చేరినాక ఒక వారంలో ఏ పనులు చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారో నేను ఒక ఫార్మేట్ తయారు చేశాను. అది మీ అప్లైని అడిగి ఒక జిరాక్స్ తీసుకోండి. అవసరమైతే 10,000-20 రూపాయలు జిరాక్స్ అమౌంట్ అయితే తీసుకొని అట్లా బిజినెస్ లో ₹1 ఎవరికి ఇవ్వద్దు, ₹1 తీసుకోవద్దు. డబ్బులు ఇచ్చి తీసుకొని ఏం కాదు జిరాక్స్. ఎందుకు అంటారా, ఎప్పుడైతే ఆ లెర్నింగ్ కోర్స్ ఉంటుందో మన దగ్గర మనకు వచ్చే డౌట్లు అన్ని కూడా దాంట్లో ఉంటాయి. వేరే వాళ్ళు ఎవరో డౌట్లు అడిగే బదులు మన దగ్గర డౌట్లు వచ్చేస్తాయి. ముందు మన దగ్గర డౌట్లు అన్ని క్లియర్ అయిపోతే అప్పుడు బిజినెస్ అనేది సింపుల్ చేసేయచ్చు. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరు మరి 7 days లెర్నింగ్ కోర్స్ అనేది తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరి మీలో మరి ఎంతమంది 7 days లెర్నింగ్ కోర్స్ అంటే తెలుసు? అందరికి తెలుసు అని చెప్పేసి భావిస్తున్నాను. ఒక తెలియకపోతే తెలుసుకోగలరు. 7 days లెర్నింగ్ కోర్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, Lord. Yes, more. Yes, more. Yes, Guruji. Yes, ma Guruji. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి ఈ 7 days లెర్నింగ్ కోర్స్ కానీ మీరు ఇప్పించగలిగితే మీరు డీటెయిల్ తీసుకొస్తున్నారండి, మనుషులు తీసుకొస్తున్నారండి. మనుషులు ఎందుకు నిలబడతలేదు? మనుషులు నిలబడకపోవటం గల కారణము వాళ్ళకి సరిపడే నాలెడ్జ్ ఇవ్వట్లా. మీరు బయట నుంచి వైరస్ ఎంతో వచ్చింది, ఎంతో వైరస్, కరోనా లాంటి వైరస్, డేంజరస్ వైరస్. మరి ఆ వైరస్ తట్టుకోవాలంటే నువ్వు వ్యాక్సిన్ ఇవ్వాలి ఫస్ట్. ఆ వ్యాక్సిన్ పేరే FIM. FIM చేసిన తర్వాత అది ఫస్ట్ డోస్ అనమాట. FIM అనేది నువ్వు డ్రీమ్స్ రాయిస్తాము, లిస్ట్ రాయిస్తాము, ఇన్విటేషన్ చేస్తాము, వర్కింగ్ ప్రాసెస్ చెప్తావు. ఇది సెకండ్ డోస్ అనుకోండి. ఈ రెండింటికి బూస్టర్ డోస్ ఏంటంటే 7 days లెర్నింగ్ కోర్స్. 7 days లెర్నింగ్ కోర్స్ కానీ లేకపోతే, బూస్టర్ డోస్ లేకపోతే మేబీ కరోనా వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉండేది. అర్థమవుతుందా? FIM మీరు చెప్పే చిన్న గైడ్ లైన్స్ అనేవి నార్మల్ గానే తీసుకెళ్ళింది ఒక వ్యక్తిని. బట్ ఎప్పుడైతే 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకెళ్తావో ఆ వ్యక్తికి ఉన్న నాలెడ్జ్, క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మరి ఈ రోజు నుంచి విధిగా, మీ కర్తవ్యంగా, మీ బాధ్యతగా మీ టీంలో వచ్చిన వాళ్ళందరికీ 7 days లెర్నింగ్ కోర్స్ గురించి చెప్పాలి. చెప్పడానికి రెడీ ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? Yes, Lord. Yes, more. ఎవరి టీం మీద అయితే మీరు కేరింగ్, ఈ టీం మీద మీకు కేరింగ్ ఎక్కువ ఉంటే మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. Yes, మాకు కేరింగ్ లేదు, అంతేలే మేము డబ్బులు అయితే తీసుకుంటాం, వాళ్ళు డబ్బులు, వాళ్ళు పని చేస్తే అంతా చేయకపోతే అంతా, వాళ్ళ దగ్గర నుంచి మాకు 500 1000 రూపాయలు వచ్చినాయిలే అని వదిలేస్తారంటే వదిలేయండి, మీ ఇష్టం. వదిలేస్తారా? No much. వదిలేస్తారా? No much. లీడర్స్ అందరూ ఎవరైతే జూమ్ టేక్ ఓవర్స్ వాళ్ళందరూ పక్కాగా విధిగా మీ టీంలో 7 days లెర్నింగ్ కోర్సు FIM జాయిన్ అయిన వ్యక్తి FIM జరుగుతుందా లేదా, డ్రీమ్స్ రాయిస్తున్నాం లేదా, లిస్ట్ రాయిస్తున్నాం లేదా, ఇన్విటేషన్ ప్రాసెస్ చెప్తున్నాం లేదా, 7 days లెర్నింగ్ కోర్స్ పేపర్లు ఇస్తున్నాం లేదా, పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదా, ఈ పని చేయాలి. ఎస్ ఆర్ నో? ఒకవేళ Yes, ma'am. ఈ పని ఎవరైనా మిస్ అయితే ఫ్రెషర్ లీడర్స్ మీరు నేరుగా నాకు కాల్ చేసైనా అడగొచ్చు. కొత్తగా చేసిన 7 days లెర్నింగ్ కోర్స్ అంటే ఏంటి, మాకు అప్లైన్స్ ఎవరు చెప్పలేదు అని మీరు నేరుగా నన్ను కూడా అడగొచ్చు. అప్పుడు మీ అప్లైన్స్ ఎవరో తెలుసుకొని నేను అడుగుతాను బాధ్యతలు, మీ అప్లైన్స్ జరిగేలా చేస్తాను. నా నెంబరు 9105999512. నా ఫోన్ నెంబరు 9110599512. సో నా నెంబర్ కాల్ చేయడానికి మీరు ఏ అప్లైన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా మీరు సేఫ్టీలో చేయలేదు కాబట్టి నేరుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మీ దగ్గర ఎటువంటి రిమార్క్ వచ్చినా, మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే, చాలా మంది కొన్ని మిస్టేక్స్ అప్లయన్స్ లో కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఎలా చేస్తారంటే, మీరు డీడీ డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డీడీ అమౌంట్ పేమెంట్ ఇమీడియట్ గా కొట్టరు, 24 hours లో కొట్టరు. సో అలాగా ఎవరైనా కానీ చేస్తుంటే ఇమీడియట్ గా నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. అంటే డీడీ అమౌంట్ తీసుకున్నాక 24 గంటల్లో మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎవరైనా అప్లైన్ ఇవ్వకపోతే స్ట్రైట్ గా మీరు మా దాకా కాల్ చేయొచ్చు. సో నా నెంబర్ తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. గూగుల్లో సేఫ్ షాప్ చిన్నారావు ఫోన్ నెంబర్ అని కొడితే వచ్చేసింది. సేఫ్ షాప్ చిన్నారావు డైమండ్ లీడర్, లేకపోతే నీ నచ్చినట్టు చిన్నారావు సేఫ్ షాప్ అని కొడితే నా ఫోన్ నెంబరు, నా డీటెయిల్స్, నా అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ మీ అప్లయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నియరెస్ట్ అప్లయన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా మిస్టేక్స్ జరిగినట్టు మీకు ఏమైనా డౌట్ వచ్చినా నాకు మొహమాటం లేకుండా చెప్పండి. మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఎక్కడ ఉంటాయంటే, మీరు డీడీ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు పేమెంట్ వెంటనే కొట్టారు లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ పేమెంట్ కొడితే పేమెంట్ స్లిప్ అడగండి. 24 గంటల్లో జరగాలి. మీరు సగం డబ్బులు ఇచ్చి ఉంటే
ఆ సగం డబ్బుల గురించి కూడా ఇంటిమేషన్ మీ అప్లైన్లో టాప్ లీడర్స్ దాకా మీరు రీచ్ కావాలి. నేను ఎవరో ఫ్రెషర్ లీడర్కి ఇచ్చే సగం డబ్బులు, ఆ డబ్బులు మళ్ళీ అతను వాడుకున్నాడు అంటే ఎవరైనా చేయలేరు. కొన్ని జరుగుతున్నాయి కూడా, నా టీంలో కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఫ్రెషర్ లీడర్కి సగం డబ్బులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు పర్సనల్గా వాడేసుకుంటున్నారు. ఆ డబ్బుల గురించి పైదాకా తెలియట్లేదు ఇన్ఫర్మేషన్ వల్ల. సో దయచేసి ఎవరైనా ఫ్రెషర్ లీడర్స్ మీ పైన అప్లయన్స్కి మనీ ఇస్తారంటే అది ఇన్ఫర్మేషన్ నా దాకా కూడా తీసుకురావచ్చు. డబ్బుల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఈరోజు ఈ మనీ రిలేషన్షిప్ వల్ల చాలా మంది టీంని కోల్పోతున్నారు. చాలా మంది వ్యక్తులు తెలియక టెంపరీ బెనిఫిట్ కోసం పర్మనెంట్ బిజినెస్ వదులుకుంటారు. అంటే ఈరోజు ఈ బిజినెస్ ద్వారా ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలో తెలుసుకొని వర్క్లో ముందుకెళ్ళాలి. అంతేగాని ఇక్కడేదో సైన్అప్ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడేదో సగం డబ్బులు వస్తున్నాయి, డిడి అమౌంట్, ఇక్కడేదో డిడి అమౌంట్లు వస్తున్నాయి, అర్జెంట్గా మనకి ఇంట్లో ఏదో ఖర్చులు ఉన్నాయి, మనకి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, ఇంట్లో ఏదో నో. దయచేసి అలాంటి ఏదైనా జరిగితే మాత్రం ఆ వ్యక్తుల మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఫ్రెషర్గా ఉన్న వ్యక్తులు ఉన్నారో, కొత్త వాళ్ళు ఉన్నారో, నేను ఎవరో మీకు తెలియకపోయినా కానీ మీకు నేను తెలియపరుస్తున్నాను. నేను మీ అందరికీ డైమండ్ లీడర్లో వస్తాను. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా డైరెక్ట్గా స్ట్రైట్ అవే నా దగ్గర కూడా మీరు ఇంటిమేషన్ ఇవ్వచ్చు. మొహమాట పడకండి, సందేహపడకండి, డౌట్ పడకండి. ఓకే. సో మ్యాక్సిమం 90% అప్లైన్స్ అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు. ఎక్కడో 10% మాత్రమే ఉంటారు. ఈ 10% మన బిజినెస్లోనే కాదు, బయట ఏ వ్యాపారమైనా ఏ పనులైనా జరుగుతాయి. బట్ ఎక్కడా కూడా అలాంటి మిస్టేక్స్ జరుగుతున్నా సరే వాళ్ళు పట్టించుకోవడం లేదు తెలియదు, కానీ మన దగ్గర మాత్రం నేను ఐడెంటిఫై చేస్తాను, అవి పట్టించుకుంటాము. మీ అప్లయన్స్లో మెయిన్ సీనియర్ లీడర్స్ కూడా ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తారు. సో బీ కేర్ఫుల్ ఎవ్రీథింగ్. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఇంటిమేషన్ మీ అప్లయన్స్ సీనియర్ లీడర్స్కి ఇవ్వండి. ఎవరైతే జూమ్ లీడర్స్ ఉన్నారో గోల్డ్, పెరల్, కోరల్, టోపాస్, అబ్రాడ్ లీడర్స్కి ఇంటిమేషన్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర మీ సమస్యకి పరిష్కారం దొరకకపోతే నా దాకా ఇవ్వండి. ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఒక టీంలో ఒక 1-2 months బ్యాక్ డిడి అమౌంట్ ఇచ్చాడంట. ఆ డిడి అమౌంట్ ఆ వ్యక్తి ఆ పైన అప్లైన్ సీనియర్ లీడరే, సిల్వర్ లీడరు, పర్సనల్గా ఏదో ప్రాబ్లం వల్ల వాడేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్రెషర్ లీడర్ డిడి అమౌంట్ ఇచ్చినాక ఈ సిల్వర్ లీడరు పైన అప్లైన్కి ఇవ్వకుండా డిడి క్లోజ్ చేయకుండా పర్సనల్గా వాడేసుకున్నాడు. ఈ ఫ్రెషర్ లీడర్ ఫోన్లు చేస్తుంటే ఆ ఫోన్లు ఇతను ఎత్తట్లా, ఇతను ఫీల్డ్ వరకు కూడా వెళ్ళట్లా. ఇతను ఈ డిడి అమౌంట్ వాడేసుకున్నాక ఫీల్డ్లో ఉండట్లా. ఎందుకు ఉండట్లేదంటే మిస్టేక్ చేసి ఉన్నాడు కదా, ఫేస్ చూపించలేకపోతున్నాడు, ఫేస్ చేయలేకపోతున్నాడు టీంని. బిజినెస్లో కూడా అతను అంతంత మాత్రంగా ఏదో నామకే వస్తువుకి జూమ్ రావడం, నామకే వస్తువుగా చేయడం జరుగుతుంది. ఎందుకు చిన్న పొరపాటు చేయడం వల్ల ఆటోమేటిక్గా అతను గిల్టీ ఫీలింగ్తో చేయలేకపోయాడు. ఇప్పుడు మనీ వాడేసుకున్నాడు, పర్సనల్గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిడి అమౌంట్ పే చేయాలంటే మళ్ళీ అది దానికోసం మళ్ళీ కష్టపడతాం. సో కాబట్టి దయచేసి సగం డబ్బులు, ఫుల్ అమౌంట్లు పర్సనల్గా ఎవరైనా కానీ వాడుకున్నారంటే దానికి తగిన మూల్యం మీరే అనుభవిస్తారు. ఎందుకంటే ఈ బిజినెస్ పర్మనెంట్ బిజినెస్, డబ్బులు సంపాదించుకునే బిజినెస్. లక్షలు, అదే 15,000 రూపాయలు మనం పర్సనల్గా వాడుకునే బదులు వర్క్ చేసుకుంటే ఒక స్లాబ్ 3 అయిపోతే 14,000 చెక్ వచ్చింది. మనం చూడండి సైదా గారు జస్ట్ 1 weekలో స్లాబ్ 2 అయ్యాడు, 6,000 చెక్ వచ్చింది ఆయన అకౌంట్లోకి. ఇక్కడ పని చేయడానికి ప్రయత్నం చేయండి. పని చేస్తానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా డబ్బు వచ్చింది. డబ్బుని ఇక్కడ ఎలా కబ్జా చేయాలి, డబ్బుని ఎలా మిగిలించుకోవాలని చూడమాకండి. అలా మిగిలించుకోవాలని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ బిజినెస్లో డైమండ్ కాలేదు. అర్థమవుతుంది కదా, డబ్బులు మిగిలించుకోవాలి, కాంట్రిబ్యూషన్లో మిగిలించుకోవాలి, లేకపోతే సైన్అప్ డబ్బులో మిగిలించుకోవాలి. టీంకి సైన్అప్ డబ్బులు తీసుకొని సర్వీస్ ఇప్పించకుండా, అప్లైని పిలిపించుకోకుండా. చూడండి, నేను ప్రెషర్ లెవెల్లో ఎలా వర్క్ చేశాను, బ్రాంజ్లో ఎలా చేశాను, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, కోరల్, టోపాజ్ లెవెల్లో సోమశేఖర్ మహాజుని పిలిపించుకొని 1 షేప్ పెట్టించుకున్న టోపాజ్ లెవెల్లో. అంటే 250 మంది టీంకి నేనున్న టోపాజ్ లెవెల్లో సోమశేఖర్ మహాగుజీ లాంటి వ్యక్తిని పిలిపించుకొని 1 షేర్, అంటే ఆ టైంలో ఒక్కొక్కరి దగ్గర 2500 కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేసేసి 1 షేర్ ట్రైనింగ్ ఇప్పించాను. మరి నన్ను డూప్లికేట్ చేయాలి కదా మీరు. అరే గురించి టోపాజ్ లెవెల్లో చేశాడు, మనం కూడా చేయాలనిపించాలి మీకు. ఒక్కొక్కరు టోపాజ్లు అయ్యారు, ఎమరాల్డ్లు అయ్యారు.
టీంకి నాలెడ్జ్ ఇచ్చే విధంగా లేదు ఇక్కడ. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఏ లెవెల్ తగ్గట్టుగా ఆ లెవెల్ మీరు మీ ప్రవర్తన ఉంటే మీ బిజినెస్ అనేది సాఫీగా జరిగింది. లెవెల్ తగ్గట్టుగా మీలో చేంజెస్ జరగకపోతే కష్టమైంది. ప్రెషర్ లెవెల్ ఏం చేయాలి? ప్లాన్ నేర్చుకోవాలి, ఫాలోఅప్ చేయడం నేర్చుకోవాలి, డీడీ క్లోజ్ చేయడం నేర్చుకోవాలి, ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఈ పనులన్నీ ప్రెషర్ లీడర్ చేయాలి. బ్రాంజ్ లీడర్ ప్రెషర్ లీడర్కి సపోర్ట్గా ఉండాలి. సిల్వర్ లీడర్ వీళ్ళకి సిస్టంలో కనెక్ట్ అయ్యే విధంగా ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లకి, జూమ్కి అన్నిటికీ ఇన్విటేషన్ చేసి వాళ్ళని నిలబెట్టే విధంగా ప్రయత్నించాలి. పైన ప్లాటినం లీడర్ కింద టీంలో ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ప్లాటినం లీడర్ తప్పు చేస్తే ఎట్లా? గోల్డ్ లీడర్ తప్పు చేస్తే ఎట్లా? డీడీ క్లోజ్ చేసినాక ఒక లీడర్ దగ్గర డీడీ వస్తుందంటే ఏదో ఉత్సాహంగా డీడీ తీసుకోవడం కాదు, కమిట్మెంట్ తీసుకోండి. సో నేను ఈ బిజినెస్లో 4 సంవత్సరాలు నిలబడి ఉంటానని, ఎక్కడ నేను ఆగిపోనని. బిజినెస్ నేను ప్రోడక్ట్ కోసం జాయిన్ కావట్లేదు, వస్తువు కోసం కాదు నేను వచ్చింది, బిజినెస్ చేయడం కోసం వచ్చాను. ఈ బిజినెస్లో ప్రతిరోజు జూమ్ ఉండేది, ట్రైనింగ్లు, మీటింగ్లు ఉంటాయి, అన్నింటినీ నేను హాజరవుతాను. నాకు 4 ఏళ్ళు మీరు ఏం చెప్తే చేస్తాను అని చెప్పేసి ఒక మాట తీసుకొని నేను చెప్పింది చేయండి, మిమ్మల్ని డైవర్ట్ చేసే బాధ్యత నాదే అని చెప్పి వీడియో తీసుకోండి, కమిట్మెంట్ ఇచ్చి. ఆ వీడియో ప్రూఫ్ మీ దగ్గర ఉందనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ ఎవరితో డిస్కస్ చేసి మళ్ళీ నేను బిజినెస్ చేయను, నేను వెనకెళ్ళిపోతా అంటే పప్పులు ఉడుకో. తెలియక భయపడిపోతారు. నాకే కాదు, మా మిస్సెస్ కూడా ఇలాంటి భయం వచ్చింది. సేఫ్ షాప్లో నేను జాయిన్ అయినాక మా వైఫ్ వాళ్ళతో డిస్కస్ చేసేసింది, ఇదంతా కరెక్ట్ కాదేమో డౌట్ వచ్చేసి నన్ను కూడా నెగిటివ్ చేసి పడేసింది. మేము కూడా మా అప్లైన్స్తో మాట్లాడాం, ఇదంతా మాకు వద్దు, మా డబ్బులు మాకు వెనక్కియండి అని. ఒకవేళ పొరపాటున నా ఐడి ముందే వేసేస్తాను కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదే డీడీ డబ్బులు వాళ్ళ దగ్గర హోల్డ్ ఉన్నాయనుకోండి, వెనక్కి పంపించినట్టే ఏమయ్యేది? ఇంత మంచి బిజినెస్ నేను కోల్పోయేవాడిని, ఇంత మంచి లైఫ్ స్టైల్ నేను కోల్పోయేవాడిని, ఇంతమందికి జీవితాన్ని ఇచ్చేది అయ్యేది కాదు. సో కాబట్టి ఈ మనీ రిలేషన్లో కావచ్చు, పక్కాగా మరి ప్రతిదీ డీడీ అమౌంట్ కావచ్చు, సైన్ అప్ అమౌంట్ కావచ్చు, పైన సిస్టమ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. సిస్టమ్ మెయింటైన్ చేసే లీడర్స్ అందరూ మెయిన్గా మీ కింద టీంలో ఈ తప్పులు జరగకుండా చూసుకోవాలి. మరి ఈ విధంగా చూసుకుంటారు, రెడీ కూడా ఎస్ఆర్ఓ సిస్టమ్ Yes, Maji. చేసే లీడర్స్ మల్లికార్జున సార్, మాధవరావు సార్, మేడం, సుధాకర్ సార్, అన్నాస్ రవి గారు, జ్యోతి మేడం, ఎస్ఆర్ఓ స్వామి గారు, సంజయరాణి మేడం. చిన్న తప్పు చేసినా సరే, చిన్న తప్పుగా మీరు కానీ చూసి చూడట్టు వదిలేస్తే చిన్న తప్పు పెద్ద తప్పు అవుతుంది. మీరు చెక్ చేసుకోండి. చాలా మంది ఆగిపోయే వాళ్ళందరూ ఈ డబ్బుల దగ్గర గొడవలతో ఆగిపోతుంటారు, ఈగో ఫీలింగ్స్ ఆగిపోతుంటారు, లేకపోతే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్, 300 రూల్స్ బ్రేకింగ్, వీటిలోనే ఆగిపోతుంటారు. నువ్వు బిజినెస్ లో ఆగిపోయిన వ్యక్తిని ఏ వ్యక్తి కనుక ఎలాంటి ఈ 3 కారణాల్లో ఏదో కారణమే ఉంటుంది. ఈ 3 కారణాల్లో ఏ కారణం లేకుండా మనం కానీ కాపాడుకోగలిగితే వాళ్ళు నిలబడరా. కారణం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు అప్పట్లో కట్టెల పొయ్యి ఉండేది, అన్నం వండుకోవడానికి పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ఉండేవి, రాళ్ళు పెట్టుకొని పొయ్యి ఉండేది. ఇలాంటివి ఉండే కాదు, గ్యాస్ పొయ్యిలు ఉండే కాదు, స్టవ్లు ఉండే కాదు. అప్పట్లో నిప్పులు ఉండేవి, నిప్పులు చలి కాసుకున్నాకి అక్కడికి వెళ్ళి మనం నిప్పుల దగ్గరికి వెళ్తారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా వచ్చేస్తారు ఆ నిప్పుని తెలియక పట్టుకుంటాకి. ఎస్ఆర్నో ఏం చేస్తారు అప్పుడు ఆ టైంలో? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసలేదు కదని, కొంచెం మనందరం సీనియర్ జనరేషనే కదా, నిప్పులు పట్టుకోకుండా ఏం చేస్తారు మన వాళ్ళు? కాపాడతారు కదా, ఈ పిల్లడు ఎండిపోతున్నాడు, తప్పకుండా పొయ్యి దగ్గరికి వెళ్తాడేమో, ఆ నిప్పులు పట్టుకుంటాడేమో. ఎస్ఆర్నో ఎందుకు చూస్తున్నారు? పొరపాటు నిప్పులు పట్టుకుంటే ఏమైంది పిల్లోడికి? ఇబ్బంది అయితే కాలిపోయింది. గమకన్నా డోర్లో పడితే ఏమైంది? ఒకసారి మా చిన్నోడికి, నేను లేను, సేఫ్ షాప్ లో ఉన్నాను బిజినెస్ లో, బట్ వేరే చోట ఉన్నాను, డోర్లో ఏలు పడిపోయింది. ఏమైంది? ప్రమాదం కదా. అవన్నీ చూసుకుంటారు పేరెంట్స్ అనేవాళ్ళు. ఎస్ఆర్నో మరి ఇక్కడ మీ టీంలో ఇవన్నీ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది?
మాదే మా ఖచ్చితంగా జూమ్ టేక్ ఓవర్స్ ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళది. ఎసాను కింద ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నారు, వర్క్ లో ఉన్నారా లేదా, వర్క్ కాకుండా వేరే పనులు చేస్తారా, మనీ రిలేషన్ పెట్టుకుంటారా, చాలా మంది డబ్బులు రిలేషన్స్ ఇక్కడికి వచ్చినా కొంచెం పరిచయాలు ఏర్పడ్డాక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు రిలేషన్షిప్ ఇవన్నీ చేయకూడదు. ₹1 మీరు ఇవ్వద్దు, ₹1 తీసుకోవద్దు. ఈ దిశా అమౌంట్ లో కూడా కొంతమంది పర్సనల్ డబ్బులు పెట్టి తీసుకొస్తారు. నో, పర్సనల్ డబ్బులు పెట్టి తీసుకొచ్చే వాళ్ళందరూ ఈ బిజినెస్ లో ఉంటారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి, అడగండి. దిశ అమౌంట్ వచ్చినాక అడగండి, సార్ ఈ అమౌంట్ మీదేనా, వాళ్ళదా, వేరే వాళ్ళదా అని అడగాలి. దిశ అమౌంట్ పంపించేస్తారు ఒకరు, ఇది నాదే గురించి అంటారు. నేను అడుగుతాను, నీ అమౌంటే కానీ నీ అప్లైంది కానీ ఎవరు పంపించలేదుగా, నో. అట్లా అయితేనే తీసుకోవాలి. కొంతమంది సీనియర్ లీడర్ నాకు పంపిస్తారు, దగ్గర ఈ డబ్బులు ఎవరే వాళ్ళే ఇచ్చారు గురించి అంటారు. కొన్నిసార్లు అబద్ధం కూడా చెప్తారు, వాళ్ళే ఇచ్చారు. అది నా తప్పు కాదు, మీ తప్పు అయింది. ఎస్ఆర్ను డీడీ అమౌంట్ వాళ్ళు కట్టకుండా మీరు కట్టేస్తే వాళ్ళు అంటారండి. నిన్న శివకోటేశ్వరరావు అని పర్వీన్ మేడం డోలైన్లో ఒకసారి మాట్లాడుతున్నాడు, గురుజీ నా టీంలో కొంతమందికి నేనే డబ్బులు కట్టే గురించి అంటాడు. ఎందుకు కట్టావయ్యా అన్న. లేదు గురుజీ, మా తమ్ముడే వెళ్ళే, మా మదర్ వెళ్ళే, వాళ్ళు ముందుగా ఉంటారు, నా పక్కనే ముందుగా ఉంటారని కట్టిన. నేను ₹1,00,000 ఖర్చు పెట్టే గురుజీ అంటున్నాడు. ఎవరు పని చేయట్లేదు గురుజీ అంటున్నాడు. చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అర్థమవుతుందా? డీడీ తీసుకున్న మాత్రం తెలియదా బాధ్యత? ఆ వ్యక్తి దగ్గర టెంపరీగా ఒక 1000-2000 వచ్చింది సార్ మనకి. ఇప్పుడు ఆ వ్యక్తి లేకుండా పోతే ఆ మనిషే లేకుండా పోతారు సార్. ఎస్ఆర్ను ఈ తప్పులు నా దగ్గర కూడా జరిగినాయి. నేను 2 లక్షలు ఖర్చు పెట్టాయి, 20 మంది డీడీలు వేసా. ఈ రోజు నన్ను చేర్పించిన అప్లై దగ్గర నేను ఎందుకు లేను బిజినెస్ లో అంటే కారణము నన్ను కేర్ తీసుకోరా. నేను ₹2,00,000 అమౌంట్ నా పర్సనల్ డబ్బులు పంపిస్తుంటే టకా డబ్బులు వస్తాయని చెప్పి తీసుకొని ఏదో డీడీలు వస్తాయని తీసుకున్నారు. కానీ అరే నా డబ్బులు కదా అయ్యి, నాకు నష్టం జరుగుతుంది కానీ భావించలేదు వాళ్ళు. వాళ్ళకి నా మీద ప్రేమ లేనప్పుడు నాకు మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఉందా? మీకు అందుకే వాళ్ళ దగ్గర మానేసా. ఈరోజు మనుషుల మీద మనం కేరింగ్ చూపించాలి. ఒక భార్య, భర్త, కూతురు, కొడుకు ఇలాంటి వాళ్ళ ఐడీస్ మాత్రమే వాళ్ళ పర్సనల్ డబ్బులతో వేయాలి. ఈవెన్ సొంత అన్న, సొంత తమ్ముడు పెళ్లిళ్ళు అయిపోయినాయి, విడి కాపురాలు అయినా వాళ్ళ ఆ డబ్బులు పెట్టించొద్దు. నో ప్రాబ్లం, డీడీ రాపోయినా పర్లేదు. వడ్డీకి ఇప్పించడాలు, చెబుదలు ఇప్పించడాలు ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి. ఇలాంటి పనులు చేస్తామంటే బిజినెస్ లో ఆ వ్యక్తి ఉన్నాడు, మెయిన్ వ్యక్తి ఉన్నాడు. ప్రియారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది వ్యక్తులు ఐడి క్రియేషన్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం నా దగ్గర బాగా టాలెంట్ ఉంది అనుకుంటారు. వాళ్ళు నా దగ్గర బాగా టాలెంట్ ఉంది అనుకుంటారు. ఎన్ని ఐడీలు, తన ఐడీలు, ఇగో నా భార్య ఐడి కూడా ఓపెన్ చేయి, మా అక్క ఐడి ఓపెన్ చేయి, మా చెల్లి ఐడి ఓపెన్ చేయి, అన్ని లెక్కలు ఓపెన్ చేయి అంటారు. ఈ ఐడి క్రియేషన్ చేసే వాళ్ళు పొరపాటున వాళ్ళు చెప్పినట్టుగా చేశారంటే కేలికత దుకాణం బంద్. బంగారపు బాతు గుడ్డు పెట్టినప్పుడు తీసుకోవాలా, ఆ గుడ్డు వచ్చినప్పుడు తీసుకోవాలా. ఆ బాతు బంగారపు గుడ్డు పెడతా ఉండేది బాతు. కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే ఆ బాతును కోసేసుకుంటారు గుడ్లు మొత్తం లాక్కుందామని. ఆ కొత్తగా వ్యక్తి కొంచెం మంచి టాలెంటెడ్ పర్సన్ అయితే ఆ వ్యక్తికి సరైన గైడ్ లైన్స్ ఇవ్వండి సార్. ఆ వ్యక్తి గైడ్ లైన్స్ ఇవ్వకుండా 3 ఐడీలు 4 ఐడీలు ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి వాళ్ళు చేయగలరా బిజినెస్? నా వల్లే కావట్లేదండి. నేను సేఫ్ షాప్ పిచ్చి బట్టి తిరుగుతుంటాను. 3 ఐడీలు ఓపెన్ చేసా స్టార్టింగ్. గురుజీ అన్నాడు, నువ్వు అంత పెద్ద మగాడివా అన్నాడు శ్రీనివాస్ గురుజీ. నేను గురుజీకి ఎదురు తిరిగా, ఎస్ గురుజీ నేను మగాడిని అన్నా. నేను చేసి చూపిస్తా చూడండి అన్న. నా వల్లే కాల. అచ్చానా టైగర్, ఓకే తర్వాత మాట్లాడుతున్నాడు. తర్వాత అన్నాడు, చాలా సార్లు అన్నాడు, ఏం టైగర్ నువ్వు పెద్ద మగాడు అన్నావు కదా, ఏది 3 ఐడీలు ఓపెన్ చేసావా అన్నాడు. గురుజీ దండం గురించి ఇప్పుడు 2 ఐడీలు ఓపెన్ చేసినందుకే నన్ను చూసి టీంలో చాలా మంది డూప్లికేట్ చేస్తున్నారు.
అనవసరంగా మీరు చెప్పినట్టు చేసినట్టే సింగిల్ ఐడి మీద 2022 డైమండ్ అయ్యేవాడిని. అనవసరంగా చాలా తప్పు చేసిన గురించి ఈ రోజు నా డైమెన్షిప్ లేట్ అవడం కారణం నేనే. పెద్దిరి శ్రీనివాస్ గురించి పదే పదే గుచ్చుతూ ఉంటాడు నాకు. చెప్తే అన్నావా అన్నాడు. నువ్వు ఇంత హార్డ్ వర్క్ ఇంత మంచి పర్ఫార్మర్వి, బట్ నీ డైమెన్షిప్ లేట్ అవడానికి ఇంకా ముందే అయింది, ఇంకా లేట్ అవడానికి కారణం నువ్వే అని చెప్పేసి నన్ను గుచ్చుతూ ఉంటాడు. సేఫ్ షాప్ ని పిచ్చి బట్టి చేసే నా వల్లే కాట్లా. అర్థమవుతుంది మీ అందరికి. Yes, Mardi. సార్ ఐడి మీద డైమండ్ ఉంది. ఒకదాన్ని ఆడవలేము కానీ 2 కావాలి 3 కావాలి డాన్స్ నుంచి వస్తాయి. ముందు ముందు ఉన్న ఒక ఐడి మీద ప్రతి వారం చెక్ తీసుకోండి. మనకు అనిపించింది మన అన్నయ్యలేగా, మన తమ్ముళ్ళే కదా, మన అక్కలేగా, పాపం వాళ్ళకి 2 ఐడీలు లేపిస్తే వాళ్ళు పని చేస్తారనుకుంటే వాళ్ళు పని చేయండి సావరు. పని చేయక మళ్ళీ నీ మీద అడుగుతారు, నువ్వే వేసావుగా, నువ్వే చూడలే అబ్బాయి, నీకోసం చేసే కదా, నువ్వు చూడు. ఏం చూస్తావు, ఎంతమంది చూస్తావు? ముందు మనకు అడుగుంటా సరిపోట్లా, పక్కన వాడి దగ్గర అడుగుతావు. అర్థమవుతుంది మీ అందరికి. ఎస్ ఆర్ నో? వాళ్ళు మిస్టేక్ చేస్తే మాత్రం ఒప్పుకోవద్దు. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి 2 వైపుల టీం ఇస్తే ఆ వ్యక్తి రాడు బిజినెస్ లోకి, నిలబడ్డని 1కి 100 సార్లు చెప్తా, కానీ వినరు మన మాట. మా తమ్ముడు గురించి అంటాడు శ్రీకాంత్ సార్. ఉన్నాడా మీ తమ్ముడు? ఉన్నాడా శ్రీకాంత్ సార్? ఈరోజు నీ టీం నువ్వే కొలాబ్ గుడ్ మార్నింగ్ మాజీ. చెప్పు, క్లియర్ మాజీ. ఏం చేసావు మీ తమ్ముడికి? అదే సపోర్ట్ చేస్తాం మాజీ. ఐడి తీసుకొచ్చి ఆయన కింద వేసాను, పని చేసుకుంటాడు. మీ తమ్ముడికి నాగబాబు కోసం చిరంజీవి చేసిన కానీ ఎక్కువ చేసావు. నాగబాబుని పైకి తీసుకురావడం కోసం చిరంజీవి చేసిన దానికంటే నువ్వు ఎక్కువ చేసావు. లోపల పవర్ ఉండాలి గారు. పవన్ కళ్యాణ్ లాగా పవర్ ఉంటే హీరో అవుతాడు. అర్థమైందా? ఎంత సపోర్ట్ చేసి నాగబాబు అయ్యాడా హీరో? లేదు మాజీ, మిస్టేక్ చేశాను మాజీ. అదే తెలియక గబాలని అట్లా చేశాను మాజీ. ఇప్పుడు కూడా చేస్తారు కొంతమంది. మా అక్క ఐడీలకి నేను 2 వైపులు చేస్తాను అంటున్నాడు ఒకతను. ఎవరు అంటుంది? ఎవరంటున్నారు? మహేష్ సార్, పర్మనెంట్ మహేష్ సార్. మా అక్క గారు ఐడీలు వాళ్ళు చేసుకుంటారు గురించి అంటున్నాడు. సుబ్రహ్మణ్యం సార్, సుబ్రహ్మణ్యం గారు, మహేష్ సార్, మహేష్ సార్, మీ మేడం ఐడి అండ్ మీ అక్క గారి ఐడి అన్ని ఐడీలు ఓపెన్ చేసి పెట్టేసావా? లేదు మాగుజీ, ఒకటి మాత్రం చేశాను మాగుజీ, ఇంక నేను చేయను మాగుజీ. ఆవులు ఇస్తే పేగులు పెట్టారు లెక్క చెప్తా. ఎక్కడో పలమడిలో మారుమూల గ్రామంలో ఉన్న మహేష్ సారు గుంటూరులోనే గ్యారేజ్ ఉన్నారాక ఎలా తెలిసిందంటే దట్ ఈస్ కాల్ నెట్వర్క్. నీ ఐడి ఓపెన్ చేసి మొత్తం చెక్ చేశారు. సుబ్రహ్మణ్యం సార్ కవర్ చేసుకోవచ్చు. గురుజీ మహేష్ సార్ అడిగితే నేను చేసే గురుజీ అనొచ్చు. బట్ మిస్టేక్ ఈజ్ మిస్టేక్. పిల్లోడు అడుగుతాడండి. పిల్లోడు చిన్నపిల్లోడు ఏమంటాడు? తప్పు అయినా కూడా చేస్తానంటాడు. చేస్తాను, ఏడుస్తాడు పిల్లోడు. దానికోసం కూడా తల్లిదండ్రులుగా మనకి తెలియాలి ఇది తప్ప రైట్ అనేది. చేస్తాను పోతా ఉన్నప్పుడు ప్రతిదీ అడుగుతాడు అబ్బాయిలు. ఆ కూల్ డ్రింక్ అంటాడు, జలుబు ముక్కులో చీవుడి కారుతా ఉండేది అంటాడు అబ్బాయి. ఏదంటే నాకు కావాలి స్ప్రైట్ కావాలి, నెమ్మది కావాలంటాడు. అరే కారుతుంది రా, ఇప్పుడే మన హాస్పిటల్కి వెళ్తావు, దగ్గుతున్నారు అంటే అంటాడు ఆయన. అర్థమేంటి చెప్పాలి? నాన్న ఇది తాగితే జలుబు ఇంకా పెరిగింది, ఊపిరి ఆడుతురా అని చెప్పుకోవాలి మనం. చెప్పండి సుబ్రహ్మణ్యం సార్. గుడ్ మార్నింగ్ మాజీ. మాజీ సార్, అంటే అది మిస్టేకే మాజీ. వాస్తవానికి ఏమంటే సార్ గ్రీన్ చేద్దాం అన్నారు, అంటే మాజీ ఇంకా స్టాప్ చేసేసాం మాజీ. మరి దాన్ని ప్రొలాంగ్ చేయం మాజీ. 100% అనమాట సార్. మాత్రమే సుబ్బు సార్ సరే
ఒకసారి జరిగితే తప్పు అంటారు, పదే పదే జరిగితే దాన్ని ఏమంటారు? బ్లండర్ అంటారు మావోజీ. ఏమంటారు శ్రీకాంత్ సార్? శ్రీకాంత్ సార్, మహాజీ నువ్వు ఒకసారి చేసేది తప్పు అన్నావు, నేను యాక్సెప్ట్ చేస్తాను. సుబ్బు సారు కిందోళ్ళ మీద మరి ప్రేమ అంటారు, అభిమానం అంటారు, పదే పదే ఆ కిందోళ్ళందరికీ చేస్తున్నాడు, ఏమనాలి మరి? అంటే అది నాకు తెలిసి రెటమతంగా చేసినట్టు ఉంటుంది మహాజీ. ఖచ్చితంగా రెట్టబద్ధం అంటారు. సుబ్బు సార్కి ఒకవేళ నా మీద రెట్టబద్ధం కావచ్చు, లేదా కిందోళ్ళ మీద ఏమన్నా పోతే పోయేలా అంటే వాళ్ళ మీద కేరింగ్ లేకపోయినా కావచ్చు. సుబ్బు సార్, డోంట్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఈ రోజు జూమ్ లో అందరి ముందు ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాంటి మిస్టేక్స్ తెలియకుండా కూడా కొంతమంది చేస్తారు, అందరు సరి చేసుకుంటారని. సరేనా? సో పైన అప్లయన్స్ తెలియకుండా ఏది దాచినా దాగదు. ఈ సేఫ్ షాప్ బిజినెస్ లో మరి ముఖ్యంగా మీ అందరికి వైఫై నెట్వర్క్ లాగా నేనున్నా. గ్యారా చిన్నారావు నెట్వర్క్ లో ఉన్నాను అంటే ఆడ మీ దగ్గర మీకు ఇంటర్నెట్ వచ్చిందో లేదు, కానీ నా వైఫై మాత్రం మీ దగ్గరకు వచ్చేసింది. మీ అందరు ఐడీలు నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా మీ అందరు ఐడీలు ఓపెన్ చేసి చూస్తా, మీకు తెలుసులేదో స్క్రీన్ షాట్లు పెట్టమనేది ఎందుకున్నా స్క్రీన్ షాట్లు పెట్టి. రైట్, బీ కేర్ఫుల్ అనమాట లెజెండ్. ఓకే, ఒక సుబ్బు సారే కాదు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఐడి క్రియేషన్ చేసేవాళ్ళు కింద వాళ్ళు అడుగుతారని వాళ్ళ అక్క వాళ్ళకని, అన్నయ్యలకని, తమ్ముళ్ళకని, చెల్లెలకని, బావలకని, బామర్దులకని, వాళ్ళ బాయర్లకని మీరు 2 లెక్కలు 3 లెక్కలు ఓపెన్ చేసి పెట్టారంటే కెలికతం దుకాణం బంద్ అయింది. దయచేసి అలాంటి మిస్టేక్ ఎవరు చేయకండి. చేస్తుంటే మాత్రం అవి సరి చేసుకోండి, ఇప్పుడే స్టార్టింగ్ లోనే సరి చేసుకోండి. చేయడానికి రెడీనా? ఎస్ఆర్ Yes, Mark. ఓకే Yes, Mahaji. Yes, Mahaji. ఎస్ మాగుజీ. గాడ్ బ్లెస్ యు టైగర్స్, గాడ్ బ్లెస్ యు. ఎందుకంటే మంచి పర్ఫార్మర్స్ అవుతారు వాళ్ళు, సింగిల్ ఐడి మీద ఫాస్ట్ గా డైమండ్ అవుతారు. అలాంటి వ్యక్తుల్ని త్వరగా డైమండ్ కాకుండా మనమే ఆపొద్దు. ఒకవేళ అలా చేస్తుంటే ఆ పాపం మనదే అవుతుంది. ఓకేనా? అలా చేయొద్దు. సో రైట్ టైగర్స్, ఇంకా 5 నిమిషాలు ట్రైనింగ్ ఉందన్నమాట, క్లోజ్ చేద్దాం. సో ఈ విధంగా 7 days లెర్నింగ్ కోర్స్ లో ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. అందుకే 7 days లెర్నింగ్ కోర్స్ ఇప్పించండి. 7 days లెర్నింగ్ కోర్స్ లో ఇప్పుడు మనం చేసే తప్పులన్నీ కనిపిస్తాయి, అవి పొరపాటు లేకుండా చూసుకోండి. గుడ్ ప్లానర్ అవ్వండి. కొత్తగా చేరిన వాళ్ళు మంచిగా ప్లానర్, ఒక స్లాబ్ 1 అయిపోయాడా, ఒక 2000 రూపాయలు చెక్ వచ్చిందా, ఇక అప్లై మీద డిపెండ్ అవ్వద్దు. మనం సొంతంగా ప్లానర్ అవ్వాలి, మనమే ప్లాన్ చెప్పాలి. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఎంత త్వరగా ప్లానర్ గా మనం మారితే అంత త్వరగా మన కింద ప్లానర్స్ రెడీ అయిపోతారు. మనం ప్లానర్ కాబట్టి టైం పట్టిందంటే మనం సిల్వర్ అయ్యాం, ఇంకా ప్లానర్ కావట్లేదు అంటే ఏమైంది తెలుసా? వ్యక్తుల దగ్గర మనం ఇజ్జత్ పోయింది, వాల్యూ పోయింది. దానివల్ల గొడవలు కూడా అవుతాయి. మీకు తెలుసో లేదో కొన్ని చోట్ల జరుగుతున్నాయి. నేను చెప్తా కూడా, ఆ విషయాలు కూడా చెప్తాను. ఒక టీంలో ఒక వ్యక్తి సిల్వర్ అయిపోయాడు, బట్ అయినా కూడా ఇంకా ప్లానర్ కాలా. ఆ వ్యక్తి కోసం వాళ్ళ అప్లయన్స్ కంటిన్యూగా వెళ్తున్నాడు. వాళ్ళ కింద డౌన్ లైనర్ లో ఒక వ్యక్తి ఆల్రెడీ ప్లానర్ అయ్యాడు, సిల్వర్ కింద ఒక వ్యక్తి. ఈ వ్యక్తి సొంతంగా ప్లాన్లు చెప్పుకుంటున్నాడు. ఈ ప్లాన్లు చెప్పుకొని మంచిగా యాక్టివ్ కొన్ని బ్యాంకర్ కూడా విన్ అయ్యాడు. బ్యాంకర్ కూడా విన్ అయ్యి బ్యాంకర్ కూడా వచ్చాడు. అర్థమవుతుంది మీకు? బ్యాంకర్ కూడా వచ్చాడు. వచ్చినా కూడా మంచి ప్లానరు, మంచి పవర్ఫుల్ పర్సన్ అతను. అయినా కూడా ఎందుకు నెగిటివ్ అయ్యాడంటే వాళ్ళ పైన అప్లైనర్లో, అతని పైన అప్లైనర్లో సిల్వర్ లీడరు ఓన్గా ప్లాన్ చెప్పట్లా. ప్రతిదానికి వాళ్ళ అప్లైనే పిలిపించుకొని వాళ్ళిద్దరు ఫొటోస్ వస్తున్నాయి గ్రూప్ లో. ఆ గ్రూప్ లో ఫోటోలు వచ్చినప్పుడల్లా ఇతను చెక్ చేస్తున్నాడు. ఆహా, నా వైపు రాకుండా ఈయన వైపే తిరుగుతున్నాడు. పద్దాకల ఈయన సిల్వర్ అయినా కూడా ఈయన వైపే తిరుగుతున్నాడు. ఈయన అర్థవుతుందా? సిల్వర్ అయినా కూడా ఈయన వైపే తిరుగుతున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని. ఇక ఈ బ్యాంకర్కి ఇచ్చేవారు ఇంకొక వ్యక్తితో టైప్ అయిపోయి వీళ్ళిద్దరు కలిసి డిస్కషన్ చేసుకొని వీళ్ళిద్దరూ నెగిటివ్ అయిపోయారు. చెప్పండి, మరి వాళ్ళు నెగిటివ్ అవడానికి కారణం ఎవరు? చెప్పండి సార్. ఒక మంచి పర్ఫార్మర్స్ నెగిటివ్ అవడానికి గల కారణం ఎవరు సార్? వాళ్ళ పైన పైన అప్లైన్లు కూడా ప్లాన్ ఓన్గా చెప్పలేకపోవడం కదా. ఎస్ఆర్నో ఆ ప్రభావం వీళ్ళ మీద పడిందా లేదా? అరే మేము పని చేద్దాం, ఆయన ర్యాంక్ 2 అయ్యాడు, ర్యాంక్ 2 ఇన్కమ్ తీసుకున్నాడు, మేము పని చేద్దాం, ఆయన టార్గెట్లు విన్ అయ్యాడు, మాకేం రావట్లేదు, ఇట్లాంటివి వస్తే రావా? ఈ నెగిటివ్స్ రావాలంటే ఏం చేయాలి? మీ ప్లానర్స్ ని తయారు చేయాలి. ఎస్ఆర్నో నేర్పించండి. ఒక స్లాబ్ 1 అయిపోయా సార్, మీరు ప్లాన్ చెప్పండి సార్. ఫస్ట్ నొప్పి అనిపించింది, బాధ అనిపించింది, జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేసినా నొప్పి అనిపించింది.
ఎస్ఆర్నో ఇంజెక్షన్ మంచిదే జ్వరం తగ్గించడం కోసం. సో ప్లానర్ గా అయితేనే ఈ బిజినెస్ లో డైమండ్ అవుతాడు. మీరు మీ టీంలో నెంబర్ ఆఫ్ ప్లానర్స్ తయారు చేసే విధంగా మీరు తయారు చేయాలి. సో మరి ఈ రోజు ఖచ్చితంగా ప్లానర్స్ ఎవరున్నారు లేదు చెక్ చేసుకొని ఇంకా ప్లానర్స్ తయారు చేసే విధంగా మీరు చేయాలని కోరుకుంటారు. క్లియర్ చేస్తారు, రెడీ ఉన్నారా? ఎస్ఆర్నో? సో బిగ్ క్లాస్ మీకోసం. సో నెక్స్ట్ అదే విధంగా బుక్ రీడర్, మంచిగా బుక్స్ చదవండి, మంచి మంచి బుక్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే జూమ్ టేక్ ఓవర్స్ ఉన్నారో లీడర్స్ ఉన్నారో మీరందరూ కూడా మీరు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే, మీ టీంలో నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొంచెం నాలెడ్జ్ పెంచడం కోసం ఒక 3 బుక్స్ నేను రిఫర్ చేస్తాను. ఆ 3 బుక్స్ ని వాళ్ళతో చదివించండి. మీరు అవసరం కొనిపించి చదివించండి సార్. ఆ 3 బుక్స్ లో ఫస్ట్ బుక్ ప్రశ్నలే సమాధానాలు. ఫస్ట్ బుక్ ఏంటి? ప్రశ్నలే సమాధానాలు. ఈ పుస్తకాన్ని మీ టీం అందరికి ప్రమోషన్ చేయండి. చేస్తారా? పుస్తకాన్ని చదివించే విధంగా వాళ్ళకన్నా నాలెడ్జ్ ఇవ్వగలిగితే ఆడ బయట అడిగే క్వశ్చన్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తుంటాయి కాబట్టి ఈజీగా అయిపోయింది. ప్రశ్నలే సమాధానాలు ఫస్ట్ బుక్ 1. అండ్ రెండో బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఎంత ఎంత పెద్ద రిజల్ట్ తీసుకొచ్చిందంటే ఒక వ్యక్తి తాలూకు మైండ్ సెట్ మార్చేసింది. ఒక పేదవాడైన తండ్రి ఎలా ఆలోచిస్తాడు, ధనికుడైన తండ్రి ఎలా ఆలోచిస్తాడు. పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఉంటే టెంపరీ బెనిఫిట్స్ కోసం చూసి బిజినెస్ నెగ్లెక్ట్ చేస్తారు. రిచ్ మైండ్ సెట్ వాడు ఈ రోజు కష్టం గురించి ఆలోచించడు, ఈ రోజు దిశా డబ్బులు లేవని ఆగడు. రిచ్ మైండ్ సెట్ వాడు కాంట్రిబ్యూషన్ దగ్గర అసలు ఆగడు, కాంట్రిబ్యూషన్ టక్కమని పంపిస్తాడు. రిచ్ మైండ్ సెట్. ఈ రోజు అతను పేదరికంలో ఉండొచ్చు, బట్ అతని మైండ్ సెట్ ఏంటి అంటే రిచ్. గారా చిన్నారావు ఒక 5 సంవత్సరాల క్రితం పేదవాడు, బట్ మైండ్ సెట్ సేఫ్ షాప్ లోకి వచ్చినాక రిచ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు. రిచ్ మైండ్ సెట్ వచ్చింది. అందుకని ఎప్పుడు కాంట్రిబ్యూషన్ గురించి వెనకాడేవాడు కాదు, ఫంక్షన్ల గురించి వెనకాడేవాడు కాదు, ట్రైనింగ్ విషయంలో వెనకాడేవాడు కాదు. ఎస్ఆర్నో ముందుండేవాడు కాబట్టి ఈరోజు డైమండ్ లో ముందున్నాడు. రిచ్ మైండ్ సెట్. కొంతమంది పూర్ మైండ్ సెట్. నాకన్నా అప్లైన్ లో చాలా మంది ఉన్నారు. అప్పారావు గురించి, కేతా శ్రీనివాస్ గురించి, అలీం గురించి, అబ్దుల్ గురించి, ఆ గురించి, ఈ గురించి, బాలకృష్ణ గురించి, రకరకాల గురించిలు ఉన్నారు. నేను వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు, బట్ మీకు ఎందుకు క్లారిటీ ఇస్తానంటే నా పైన అప్లైన్ లోనే ఉన్నారు వాళ్ళు. నేను ఫ్రెష్గా ఉన్నప్పుడు వాళ్ళు బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పెరలు, టోపాస్, ఎమరాల్డ్, ఈవెన్ రూబీ కూడా ఉన్నారు నా పైన వాళ్ళు. బట్ వాళ్ళ మైండ్ సెట్ ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలా. రిచ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలా, పూర్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్నారు. అందుకనే ట్రైనింగ్ మీటింగ్లు ఆర్గనైజ్ చేసేవాళ్ళు కాదు, ఫంక్షన్లు ఆర్గనైజ్ చేసేవాళ్ళు కాదు, సొంతంగా వాళ్ళకి నాలెడ్జ్ టీంకి ఇచ్చేవాళ్ళు కాదు, కాంట్రిబ్యూషన్ దగ్గర టీం కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఎస్ఆర్ఓ డే 1 నుంచి నా టీం కాంట్రిబ్యూషన్ నేను కలెక్ట్ చేసేవాడిని. ఏ అప్లైన్ అడిగించేవాడిని కాదు. దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పేవాడిని, దీని విలువ ఏంటో చెప్పేవాడిని. అర్థమవుతుందా మీ అందరికి? ఇప్పుడు కొంతమంది సీనియర్ లీడర్లు కూడా కాంట్రిబ్యూషన్ కోసం వెళ్ళి గురుజీ ఒకసారి మాట్లాడి నాకు ఇస్తున్నారు. బాబు నేను మాట్లాడితే వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తారు, బట్ రేపు వాళ్ళు డైమండ్ అయినా కూడా వాళ్ళు నా పేరు చెప్తారు. ఎస్ఆర్నో? నా పేరు చెప్పాలా మీ పేరు చెప్పాలా? మా పేరు మరి మీ పేరు చెప్పాలంటే మీ పేరు చెప్పాలంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థమైన చెప్పి తీసుకురావాలి, అప్పుడే మీ పేరు చెప్తారు. అది చేత కాలేదనుకోండి, మీరేమో ఫోన్ ఇస్తారు, మేమేమో వాళ్ళకి కన్విన్స్ చేస్తాము. రేపొద్దున స్టేజ్ ఎక్కినాక వాళ్ళు మా పేరు చెప్తారు, మళ్ళీ మీరు హట్ అవుతారు, ఆమ్లెట్ అవుతారు. ఈ వ్యక్తికి నేను ప్లాన్ చెప్పాను, ఫాలో అప్ చేసి అటు చేసి అటు చేసా, నా పేరు చెప్పాలి. నీ పేరు చెప్పాలంటే నువ్వేం చేసావు అది చాలా ఇంపార్టెంట్. అతనికి నువ్వు ఏ విధంగా కన్విన్స్ చేసావు, ఏ విధంగా అతను నిలబెట్టావో అతని మనసుకు అనిపించాలి. ఎస్ఆర్నో? కొంతమంది మనుషులు ఇలా కూడా నెగిటివ్ ఉంటారు. ప్రొఫైల్ పిక్చర్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ చూసి కూడా నెగిటివ్ అయిపోతారు డౌన్లైన్ పట్ల. ఈ వ్యక్తికి నేను ఇన్ని ప్లాన్లు చెప్పాను, ఇన్ని ఫాలోఅప్లు చేశాను, ఇంత కష్టపడ్డాను, బట్ చిన్నారావు గురించితో పాటు ప్రొఫైల్ పిక్చర్ పెట్టాడు అని నా మీద ఎడుతారు. నా ఫోటో పెట్టుకుంటే నాతో పాటు కలిసి ఫోటో, లేదా నరేష్ గురించి ఫోటో పెట్టుకుంటే ఆయన మీద ఎడుతారు. అరే బాబు నీ ఫోటో పెట్టాలంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావో దాన్ని బట్టి ఫోటో పెడతాడు. నువ్వు ఫోటో కోసం చూసుకుంటున్నావా? వెళ్ళు ఆన్ఫిల్ అనుకోండి, వెళ్ళి
సపోర్ట్ చేయి. మా గ్రేట్ అప్లైన్ అనిపించినప్పుడు ఆటోమేటిక్ నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు చెవురు సీన్ సారు బ్యాక్గ్రౌండ్ లో నా ఫోటో పెట్టాడంటే నేను అడిగానా చెవురు సీన్ సార్ని ఇట్లా పెట్టుకోమని? చెప్పండి సీన్ సార్, అడిగానా? నో మార్జీ, నో మార్జీ. ఎప్పుడు ఆయన ఫ్రెష్ లెవెల్ లో పెట్టాడు ఫోటో, మై గాడ్స్ అని పెట్టాడు. ఎస్ఆనో అడుక్కుంటూ వచ్చే కాదు గౌరవాలు. మనం వాళ్ళని ఈ విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలి, మంచి బుక్స్ చదివే విధంగా మోటివేట్ చేయాలి. సో 2 పుస్తకాలు అయిపోయింది. 3వ పుస్తకం ద సీక్రెట్. పేరు రహస్యం. 3వ పుస్తకం పేరు రహస్యం. ఈ రహస్యం అనే పుస్తకము ఈ దిశకు ముందే చదవండి కావాలంటే. ఆడ సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా యాక్సెప్ట్ అయ్యింది అనమాట. రహస్యం నువ్వేది కావాలంటే అనుకుంటావే అనుకుంటావు, అయిపోయింది అది. ఎసాను ఈ 3 పుస్తకాలు మోస్ట్లీ రికమెండబుల్ బై మీ, బై గారా చిన్నారావు. ఇది కాక దిక్సూచిలో పేపర్లు ఉంటాయి, అవి జిరాక్స్ తెప్పించుకోండి. దిక్సూచి పుస్తకం అని ఉంటుంది మీకు ఇచ్చే ఇంతకుముందు, ఇచ్చానా లేదా? ఆ దిక్సూచిలో పేపర్స్ ఉంటాయి, అవి జిరాక్స్ తెప్పించుకోండి. లేదా నేను పీడిఎఫ్ పంపిస్తా, ఆ పీడిఎఫ్ని మీరు జిరాక్స్ తెప్పించుకోండి. దిక్సూచి అది నేను రాసిన పుస్తకం దిక్సూచి. అదంతా ఇదంటే మహా అయితే 15 పేజీలు ఉండేది. నువ్వు జిరాక్స్ తెచ్చుకుంటే 15 రూపాయలు అయింది, రూపాయి పడింది జిరాక్స్. ఎస్ఆర్నో అది కూడా మీకు ఏ లెవెల్ లీడర్ ఏ పనులు చేయాలో మొత్తం క్లారిటీగా రాశా. దిక్సూచి అనే పుస్తకం చిన్న పుస్తకం, అందులోనే ఉందిగా మార్జీ. దాంట్లోనే 7 days కూడా వచ్చేసింది. అది మీకు పీడిఎఫ్ పంపిస్తాను, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి కావాలంటే. ఎస్ఆర్నో ఇవి మోస్ట్లీ రికమెండబుల్. క్లియర్? అర్థమవుతుందా మీ అందరికి? నో రైట్. సో లాస్ట్ ఇక 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయింది ట్రైనింగ్. సో ఇలా ఆల్వేస్ పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి. మెయింటైన్ హానెస్టీ మెయింటైన్ చేయండి. సింగిల్ మైండ్ అప్రోచ్ కలిగి ఉండాలి. సింగిల్ మైండ్ అప్రోచ్ అంటే వేరే పని ఉండకూడదు. ప్లాన్ అనే పనిలో ఉండాలి. అది ఎలా అంటే ఒక తెనటేగా ఏం చేసిందంటే పొద్దున్నే లేచిద్ది, ఎక్కడ పువ్వు దొరికిందో చూసింది, మకరందం ఆ పువ్వు మీద ఆలింది, ఆ మకరందం మొత్తం పీల్చింది. నెక్స్ట్ అక్కడ నుంచి తేనె మొత్తం వచ్చినాక తేనె తొట్టులో తీసుకెళ్ళిపోయింది, వేసింది. నెక్స్ట్ ఇదే మాదిరిగా కంటిన్యూగా చేస్తూ ఉండేది అనమాట. ఈ పాజిటివ్ మైండ్ సెట్ తో పాటు ఈ సింగిల్ మైండ్ అప్రోచ్ అనేది కంటిన్యూగా చేయాలి. మరి ఈ విధంగా చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? అందరూ మీట్లో పెట్టేశాను. నెక్స్ట్ డ్రెస్ కోడ్, టైం పంచువాలిటీ, ప్రమోట్ బుక్స్, ప్లాన్ ఫోల్డర్స్, లీగల్ డాక్యుమెంట్స్, డైలీ రిపోర్టింగ్. రేపు ఏం చేయాలో ముందుగా అడ్వాన్స్గా ప్లానింగ్ కూడా చేయండి. ఇవన్నీ కూడా. సో ఒక ఫోటో తీసుకోండి సార్, ఒక ఫోటో తీసుకోండి. ఇది మీకు ఈ ఫోటో తీసుకొని దీన్ని కంపల్సరీగా ఫాలో అయ్యే విధంగా చేయండి. సో ఇదనమాట ఈరోజు ట్రైనింగ్. సో ఇది ఈ సెషన్ తర్వాత మీ సీనియర్ లీడర్కి ఇచ్చే టాస్క్ ఏదన్నా ఉందంటే, సో మీరు ఎవరైతే జూమ్ టోకెవర్స్ ఉన్నారో మీరందరూ ఈ 7 days లెర్నింగ్ కోసం మీ టీంకి నేర్పించండి. Day 1 చేయాల్సింది, Day 2, Day 3, Day 4, Day 5, Day 6, సో Day 7 ఇవన్నీ మీరు నేర్పించండి. ఈ వారంలో ఇవన్నీ నేర్చుకొని రావాలి. సో నెక్స్ట్ నేను సోమవారం మళ్ళీ మిగతా టాపిక్ నేను డిస్కషన్ చేస్తాను. రేపు నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ మండే మీరు ఏమేమి నేర్చుకున్నారో క్వశ్చన్స్ అడుగుతాను. ఇక నేను 7 days లెర్నింగ్ కోర్సులో క్వశ్చన్స్ నేను అడుగుతా, ఆన్సర్ మీకు తెలుసలేదు తెలుసుకుంటా. మీరు ఎవరో బయట ప్లాన్లకు వెళ్ళినప్పుడు ఎవరో క్వశ్చన్ అయితే కాదు. నెక్స్ట్ సెషన్లో నేను రావటం కొంతమందిని ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతా. బయట అడిగే క్వశ్చన్ నేను అడుగుతా, వాటికి ఆన్సర్ మీరు ఏం చెప్తారు లేదు నేను టెస్ట్ చేస్తాను. మీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తారని నేను భావిస్తాను, కరెక్ట్గా నేర్చుకుంటారని భావిస్తాను. మరి చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలు. ఈ విషయాలు అందరూ కూడా ఫాలో అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇది నేను వినని వాళ్ళకి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. మీ టీం కూడా పంపించి ఇది వినిపించండి. సో కంపల్సరీగా ప్రతి సోమవారము ఇలాంటి సెషన్ మీకు అందుబాటులో ఉంటుంది అనమాట. కంపల్సరీ చేయమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ధన్యవాదాలు అందరికి. గారా చిన్నారావు సరిగా. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో నెక్స్ట్ సీనియర్ లీడర్స్ తో కొంతమందితో మాట్లాడిచ్చేసి సో ఈ రోజు సెషన్ ద్వారా ఏం నేర్చుకున్నారో క్లోజ్ చేస్తా. సో ముందుగా ఉపేంద్ర సార్, కమ్యూనిటీ ఫౌండర్ లీడర్, వెల్కమ్. ఈరోజు సెషన్ ద్వారా ఏమనిపించింది? మరి ఇలా ఎవ్రీ మండే మీ టీం పిలిపించుకుంటావా, క్లోజింగ్స్ పరంగా చేపిస్తావా, లేదా ఈరోజు సెషన్ లో ఏం నేర్చుకున్నా చెప్పు. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. కోటి ధన్యవాదాలు మావర్జీ. రియల్ మావర్జీ ఈ రోజు సెషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది మావర్జీ. ఎందుకంటే కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మావర్జీ
ఏ విధంగా చేయాలి అనేది క్లారిటీగా చెప్పారు మావర్జీ. దాంతో పాటు ఎవరైతే అప్లైన్స్ ఏమైనా మిస్టేక్ చేస్తారా అని చెప్పేసి డౌన్లైన్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మీ దాకా కనెక్ట్ చేసుకునే విధంగా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా సో దాన్ని పై దాకా తీసుకురావడానికి సో అవకాశం ఉంది. సో ఎవరు ఏం మిస్టేక్ చేసినా కూడా పైన అప్లైన్స్ తెలియజేయాలని చెప్పేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మావర్జీ. 100%. థ్యాంక్ యూ మావర్జీ. 100% మావర్జీ. ఏదైతే మనీ సర్క్యులేషన్ అనేది జరగకుండా ప్లస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా చేయాలనేది కూడా సో టీమ్ డిస్టర్బ్ కాకుండా సో చెప్పే విధానం మావర్జీ చాలా ఎక్సలెంట్ మావర్జీ. అండ్ కోర్స్ మావర్జీ సో స్టార్టింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు మావర్జీ అప్పుడు. సో మళ్ళీ ఆ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మావర్జీ. సో లెర్నింగ్ కోర్సు ఆ కోర్స్ అనేది చాలా ఎక్సలెంట్ మావర్జీ. సో ఇప్పుడే జాయిన్ అయిన కొత్త వాళ్ళకైతే సో 100% మావర్జీ. సో వాళ్ళు లెర్నింగ్ చేసుకోవడానికి చాలా ఒక మంచి ప్లాట్ఫామ్ మావర్జీ. 100% మావర్జీ. సో స్టార్టింగ్ లో మేము కూడా మీరు చెప్పిన తర్వాత లెర్నింగ్ కోర్సు 7 days లెర్నింగ్ కోర్సు సో చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేసినాం గురించి. సో దాని మధ్యలో మళ్ళీ చేయలేదు గురించి 100% మావర్జీ. దాన్ని మళ్ళా ఫాలో అవుతాం మావర్జీ 100%. మళ్ళీ న్యూ పర్సన్స్ ఎవరైతే వస్తున్నారో ఖచ్చితంగా 7 days లెర్నింగ్ కోర్సు ఇప్పిస్తూ సిస్టమ్ గురించి యాక్టివిటీస్ నేర్చుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ పరంగా ఇస్తాం మావర్జీ. సో బ్లెస్సింగ్ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. 100% మావర్జీ. మంచి ట్రైనింగ్ దొరికింది మావర్జీ ఈరోజు. థ్యాంక్ యూ మావర్జీ. కొట్టుకోవడం ధన్యవాదాలు మావర్జీ. రైట్. గాడ్ బ్లెస్ లెజెండ్. నెక్స్ట్ మంగళగిరి టీం శ్రీకాంత్ సార్ అవుతాం. మార్జీ జే మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. సో ప్యానల్లో ఉన్న సభ్యులందరూ గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ రోజు సెక్షన్ ద్వారా చాలా నాలెడ్జ్ అనేది తీసుకున్నాం గురుజీ. సో ఎక్సలెంట్ మార్జీ. సో ఈ రోజు ఎవరైతే ఫ్రెషర్స్ గా ఉన్నారో టీంలో సో 100% మంచి నాలెడ్జ్ తీసుకున్నారు గురుజీ. బట్ మాలో కూడా చాలా మిస్టేక్స్ అనేవి ఉంటాయి మార్జీ. సో ఆ మిస్టేక్స్ కూడా ఇప్పుడు మీరు తెలియజేశారు మార్జీ. ఒక వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చి వర్క్ చేయట్లేదు అంటే అది అప్లైనర్ మిస్టేక్ అన్నారు మార్జీ. సో డెఫినెట్లీ మార్జీ 100% నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గా లెర్నింగ్ ఇవ్వకపోవటం, సో సిస్టమ్ కనెక్ట్ చేయకపోవడం అనేది మా దగ్గర ఉన్న మిస్టేక్ మార్జీ. 100% మార్జీ. 7 days లెర్నింగ్ కోర్సు అగైన్ మీరు చెప్తూ ఉంటారు. సో వచ్చిన ప్రెషర్స్ కి 7 days లెర్నింగ్ కోర్స్ ఇవ్వమని. సో 100% మార్జీ అవి బుక్ ప్రింటింగ్ చేయించేసి మార్జీ కంపల్సరీగా ఫాలో అవుతాం మార్జీ. అదే విధంగా మార్జీ వచ్చిన వాళ్ళని మంచి ప్లానర్ గా రెడీ చేయాలి మార్జీ. ఈ రోజు మరి బ్రౌంజ్ లో, ప్లాటినం లో, సిల్వర్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం మంది ప్లాన్లు చేయడానికి సో రావట్లేదు అంటున్నారు మార్జీ. సో అలాంటివి కూడా మా మిస్టేక్ మార్జీ. ఎందుకంటే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి 100% కూర్చోబెట్టి ప్లానర్ గా రెడీ చేస్తే రెడీ అవుతారు మార్జీ. సో వాళ్ళే నేర్చుకుంటారులే అనే ఒక ఆలోచన ఉద్దేశంతో సో ఇలాంటి మిస్టేక్ కూడా జరుగుతుంది మార్జీ. సో కంపల్సరీ మార్జీ 100% సో వాళ్ళకి మంచి లెర్నింగ్ అండ్ మంచి ప్లానర్ గా రెడీ చేస్తాం మార్జీ. అదే విధంగా మంచి పాజిటివ్ యాక్టివ్తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మార్జీ 100% టీమ్ ని తీసుకెళ్తాం గురించి. సో ఈ విధంగా అన్ని కూడా డెఫినెట్లీ ఫాలో అవుతాం మార్జీ. సో అదే విధంగా మీరు 3 books చెప్పారు మార్జీ. ఈ బుక్స్ కూడా ఫ్రెషర్స్ కి అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు, అందరు కూడా ఈ బుక్స్ అనేది మెయింటైన్ చేయండి, చదవండి అని. సో కంపల్సరీ మార్జీ. సో తీసుకొని ఇవి కూడా ఫాలో అవుతాం మార్జీ. 100% మీ గైడ్ లైన్స్ తీసుకొని ముందుకెళ్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మార్జీ. గ్రేట్. గాడ్ బ్లెస్ లెజెండ్. సో నెక్స్ట్ పాటిపల్లి సుధాకర్ సార్. మార్జీ థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. జూమ్ ప్యానల్ ఉన్న ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అండి. మార్జీ రియల్ గా మార్జీ ఈరోజు మంచి మీ సక్సెస్ విషయాలు మార్జీ, మీ జర్నీ అనేది మార్జీ రియల్ గా మార్జీ చూడటం జరిగింది మార్జీ. మీరు ఏం చేసేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు అనేటువంటి విషయం మొత్తం కూడా క్లారిటీ అనేది అర్థమైంది మార్జీ. ఏం లేదు మార్జీ, ఖచ్చితంగా మీరు ఏదైతే చేశారో, మీరు ఏదైతే ఖచ్చితంగా ఆ యొక్క డూప్లికేషన్ కనుక మేము చేసామంటే, అదే టీంకి నేర్పించామంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అనేది సక్సెస్ అవచ్చు మార్జీ. అదే విధంగా ప్రతి ఒక్క డౌన్లైన్ దగ్గర మార్జీ ఈ లెర్నింగ్ కోర్స్ అనేది మార్జీ ఖచ్చితంగా 7 days లెర్నింగ్ కోర్స్ అనేది రియల్ గా మార్జీ దాన్ని ఆచరణలో పెడతాం మార్జీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉండే విధంగా చూస్తాం మార్జీ. ఎందుకంటే లెర్నింగ్ ద్వారా మాత్రమే నేర్చుకోవటం అయిపోయిన తర్వాత ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తుంటారు మార్జీ. రియల్ మార్జీ అది ఖచ్చితంగా అది అమలు చేయాలని చెప్పేసి, అమలు చేసుకుంటారని చెప్పేసి అది ఆ విషయాన్ని అయితే కరెక్షన్ చేసుకోవాలి మార్జీ. నేనైతే మార్జీ ఖచ్చితంగా అది చేస్తాను మార్జీ. అట్ ది సేమ్ టైం మార్జీ ఖచ్చితంగా ఒక ఫ్రెషర్ లెవెల్ వరకు కూడా మార్జీ ఆన్ గ్రౌండ్, ఆన్ ఫీల్డ్ లో ఉంటూ, అంటే వాళ్ళు ఫ్రెషర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు ఎలా చేయాలనేది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా తప్పు చేసిన విషయంలో మాత్రం ఖచ్చితంగా ఖండించాలి మార్జీ. అది మన వరకు తెలిసే విధంగా మనం ఎప్పుడు కూడా, అంటే ఐ మీన్
గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా మనం ఉంటాన్ని బట్టి మాత్రమే ఏ లెవెల్ లీడర్ ఏం చేస్తున్నారని చెప్పేసి క్లారిటీ అనేది మీరు చేయడం జరిగింది మారుది. ఖచ్చితంగా అవన్నీ కూడా అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టాప్ లీడర్స్ అనే వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా ఉండాలి. అదే టాప్ లీడరే తప్పు చేస్తే అంటారుగా మారుజీ, ఖచ్చితంగా ఆవెళ్ళి చేలో మేస్తే దూడెళ్ళి గట్టును మేచిద్ది అని చెప్పేసి, అంటే యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి అనమాట. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటామో ఖచ్చితంగా టీం కూడా పర్ఫెక్ట్ టీమ్ గా తయారవుతుంది. అట్ ది సేమ్ టైం గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది మారుతి, పర్ఫెక్ట్ గా తయారవుతుంది మారుతి. థ్యాంక్ యూ సో మచ్ మారుతి, ఇంత మంచి నాలెడ్జ్ ని మీ యొక్క జర్నీ విషయాలను మరి మాకు ఈ రోజు వీడియో ద్వారా కనబరిచారు. ఖచ్చితంగా వాటిని మేము ఫాలో అప్ అవుతూ ఖచ్చితంగా లెర్నింగ్ కోర్స్ 7 days అనేది ఇప్పిస్తూ ఖచ్చితంగా మంచి పర్ఫెక్ట్ టీమ్ ని మంచిగా తయారు చేసుకుంటూ ఎక్కడ కూడా నో కరెక్షన్ అనమాట, ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా చేయడానికి లేదనమాట. తప్పు చేయకుండా మావర్జీ పర్ఫెక్ట్ గా మేము ఉంటాం. మాతో పాటు ఖచ్చితంగా టీమ్ కూడా అదే నేర్పిస్తాం మావర్జీ. మీ గైడెన్స్ తో, మీ బ్లెస్సింగ్ తో, మా ప్లానింగ్ సపోర్టింగ్ తో మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మావర్జీ. మావర్జీ మీ వాయిస్ వినపట్లేదు మావర్జీ. గ్రేట్, గాడ్ బ్లెస్ యు లెజెండ్. నెక్స్ట్ ఓల్డ్ గుంటూరు టీమ్ జశ్వంత్ సార్. జై మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఇట్లాగే ప్రతి సోమవారం కూడాను అందరికి ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది మాజీ. అందరూ కూడాను తెలిసినా కానీ కొన్ని కొత్త పాయింట్లు కొత్త వాళ్ళకి మీరుంటే ఒక ధైర్యం ఉండిద్ది మాజీ. మేము ఎర్లీగా రోజు మాట్లాడుతూనే ఉంటాం కానీ మీకు లాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి అది మండే కావచ్చు, ఏదైనా ఒక రోజు వస్తే కొద్దిగా ధైర్యంగా ఉండిద్ది మావర్జీ. ప్రతిదీ కూడాను మేము చేసే తప్పులు కప్పిపుచ్చుకుంటున్న ఆ పని చేసినా గానీ మీ ద్వారా అవి బయలుపడతాయి అనే భయం మాకుండిద్ది, వాళ్ళకు కూడా అర్థమైద్ది మావర్జీ. మీరు చెప్పిన మాటలో నాకు ఒకటి హృదయానికి హత్తుకునే మాట ఏంటంటే మావర్జీ, హానెస్ట్ గా ఉండండి. డీడీలు విషయంలో కావచ్చు, తీసుకొచ్చిన వాడిని ప్లానర్ గా రెడీ చేయటంలో కావచ్చు, వాటిలో ఉండాలని మాత్రం నాకు బాగా అర్థమైంది మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్స్. గ్రేట్, గాడ్ బ్లెస్ యు సార్. నెక్స్ట్ చెవురు సిరు సార్. జై మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాజీ. సో చాలా ఎక్సలెంట్ సెక్షన్ మాజీ, చాలా మంచిగా అనిపించింది. సో లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాజీ. మీరు డే 1 నుంచి ఫస్ట్ చెప్పారు మాజీ. సో జాయిన్ చేయాలి, లెర్నింగ్ ఇప్పించాలి, అదే విధంగా ఎర్నింగ్ కోసం ఎదురు చూడాలని చెప్పేసి. కానీ చాలా మంది ఫస్ట్ మనకి ఏదైతే ఉందో జాయిన్ అయిన వెంటనే ఎర్నింగ్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మాజీ. సో మేము నేర్చుకున్నది మాజీ, ఫస్ట్ నేర్పించాలి, ఫస్ట్ నేర్చుకోవాలి, సాధన చేయాలి, అదేవిధంగా టీంకి సర్వీస్ ఇవ్వాలి 80-20 రేషియోలో ప్రకారం అని చెప్పారు. అది కూడా టీంకి నేర్పించాలని చెప్పేసి. సో గుడ్ ప్లాన్ తయారు చేస్తాం మాజీ, మంచి బుక్ రీడర్ కూడా తయారు చేస్తాం మాజీ. ఆల్వేస్ కీ పాజిటివ్ వేలో ఉంటాం మాజీ. సో ఏదైతే ఉందో అమౌంట్ గురించి చెప్పారు మోదీ. సో మీరు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు మోదీ, సైన్ అప్ అమౌంట్ కానీ డిడి అమౌంట్ వచ్చినప్పుడు మనం ఎలా చూడాలంటే దాన్ని ఒక సచిన 7తో చూడాలని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. సో ఖచ్చితంగా మేము డే 1 నుంచి అదే నేర్చుకున్నాం మోదీ. సో మనది కాదన్న వస్తువు మన దగ్గర ఉంటే ప్రమోట్ చేస్తాం. సార్ సిగ్నల్ లేదు, లెఫ్ట్ అయ్యారు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ మల్లికార్జున్ సార్. అన్ని చెప్తున్నాగా మల్లికార్జున్ సార్. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మావూజీ. గుడ్ మార్నింగ్ మావూజీ, వాయిస్ క్లియర్ ఉందా మావూజీ? క్లియర్. థ్యాంక్ యూ మావూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మావూజీ. ఎక్సలెంట్ మావూజీ. ఈ రోజు సెక్షన్ అయితే మావూజీ మంచిగా లెర్నింగ్ సెక్షన్ అనేది ఇప్పించడం జరిగింది మావూజీ. ఖచ్చితంగా మావూజీ ఈ రోజు మేము కూడా నేను తెలుసుకుందాం మావూజీ. మెయిన్ గా వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వెంటనే మన ఎఫ్ఐఎం అనేది కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా 7 days లెర్నింగ్ కోర్స్ కూడా మావూజీ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి మావూజీ. నెక్స్ట్ అదే విధంగా వారంలో వచ్చేసరికి 8 step ట్రైనింగ్ అనేది. ఈ మూడిటితో పాటు ఎవరైతే ఫస్ట్ కొత్తగా వచ్చిన వ్యక్తికి ఒక చెక్ ఇప్పించగానే ఆ వ్యక్తిని త్వరగా మనం లీడర్ గా, ప్లానర్స్ గా తయారు చేయాలి మావూజీ. ఈ 4 అనేది మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా అనేది మార్చుకుంటాను మావూజీ.
నెక్స్ట్ ఏదైతే ఉందో మొదటి మీరు చెప్పారు సైన్ అప్ అమౌంట్ కావచ్చు, డీడీస్ అమౌంట్ కావచ్చు మొదటి ఇట్లాంటిది అయితే మిస్టేక్ అయితే 100% అనేది లేదు మొదటి. అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ లో కొంతమందికి ఎవరైతే కొంచెము బాధ్యతలు అనేది తీసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ దగ్గర ఎట్లా జరుగుతుంది అనేది కూడా కొంచెం మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి, థ్యాంక్ యూ సో మచ్ గురించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురించి. రైట్, గ్రేట్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ధర్నాస్ రవి సార్. మార్జీ మార్జీ గుడ్ మార్నింగ్ మార్జీ. మార్జీ ఖచ్చితంగా మార్జీ 7 రోజుల లెర్నింగ్ కోర్స్ అనేది నేర్పించాలి మార్జీ మన టీంకి. మనం నేర్చుకుని మనం టీంకి కూడా నేర్పిస్తే ఖచ్చితంగా నిలబడి ఉంటారు మార్జీ. అలానే మార్జీ డీడీ అమౌంట్ కానీ వస్తే మార్జీ, సైన్ అప్ అమౌంట్ కానీ వస్తే మార్జీ అవి ఖచ్చితంగా మనకు అప్లై కనుక పంపించలేకపోతే మాత్రం ఖచ్చితంగా మార్జీ నెగిటివ్ అయిపోతారు మార్జీ టీం కూడా. ఇందాక ఆల్రెడీ చెప్పారు మార్జీ, ఎవరో ఇచ్చారు తర్వాత మరి ఆ డబ్బులు పంపించకపోతే డీడీ అనేది అయిపోతే చాలా నెగిటివ్ అయిపోయి లేకుండా వెళ్ళిపోయి జరిగిపోద్ది మార్జీ. ఖచ్చితంగా మార్జీ మేమైతే ఖచ్చితంగా ఉంటాం మార్జీ, మీరు చెప్పిన మాట అయితే వింటాం మార్జీ. అలానే టూల్స్ పంపించాలి మార్జీ, ప్లాన్ కూడా నేర్పించాలి మార్జీ. ఖచ్చితంగా మార్జీ అన్ని చేస్తాం మార్జీ, మీరు చెప్పిన మాత్రం వింటాం మార్జీ, మా టీం కూడా నేర్పిస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మార్జీ. రైట్, గ్రేట్ టైగర్స్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జ్యోతి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ మా గురుజీ, ఈ రోజు నిజంగా సెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది మా గురుజీ. మెయిన్ లీడర్స్ ఏదైతే కరెక్ట్ చేస్తారో మీరు మమ్మల్ని డైమండ్స్ కాదు మా గురుజీ, పర్ఫెక్ట్ డైమండ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రతిదీ మాకు ముందు కరెక్షన్ చేసి అది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళాలని అనుకుంటున్నారు మా గురుజీ. సో మేము ఖచ్చితంగా ఆ పని అనేది చేస్తాం మా గురుజీ. ఏదైతే మేము మిస్టేక్స్ ఉన్నాయో అవి చేసుకుంటూ రికవరీ చేసుకుంటూ మా టీం కి ఒక లెర్నింగ్ అనేది నేర్పించడంలో మేము ఫోకస్ పెడతాం మా గురుజీ. ఒక మంచి ప్లానర్స్ ని, బుక్ రీడర్స్ ని అండ్ మంచిగా అచీవర్స్ ని మేము ఖచ్చితంగా తయారు చేస్తాం మా గురుజీ. ఏదైతే ఒక మంచి సైక్లింగ్ మన దాంట్లో ఉందో అది ఖచ్చితంగా మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేలా చూసుకుంటాం మా గురుజీ. అండ్ ఏదైతే మాకు లెర్నింగ్ సిస్టమ్ ఇచ్చారో మా గురుజీ, 7 days లెర్నింగ్ కోర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మేము మా డౌన్లైన్ స్కిప్ ఇచ్చేలా చూస్తాం మా గురుజీ. మా గురుజీ మీకు గ్రేట్ గా మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ వాల్యుబుల్ గైడెన్స్ ని బట్టి మీకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. ఇది ఆల్రెడీ మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మా గురుజీ. స్కూల్లో అయితే నేర్చుకుంటాం మా గురుజీ, ఏది చదువుకుంటూ నేర్చుకుంటారు, ఇక్కడైతే నేర్చుకుంటేనే సంపాదించుకుంటారు మా గురుజీ. దానికోసం మరి మనం ఏం చేయాలనేది మీరు మాకు ఇస్తున్న గ్రేట్ గైడెన్స్ ని బట్టి మీకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. ఖచ్చితంగా మేము కరెక్షన్ తీసుకుంటూ మా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా అది వెళ్ళేలాగా మేము చూసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, కోటి ధన్యవాదాలు మా గురుజీ. సో నెక్స్ట్ మా జ్యోతి, మీ అక్క దిశ అమౌంట్ పంపించలేదు, దిశ అమౌంట్. అండ్ జూమ్ కి వస్తున్నారా మీ అక్క లతా మేడం? వస్తున్నారు మా గురు, జూమ్ లో ఉన్నారు మా గురుజీ. సో దిశ అమౌంట్ లెఫ్ట్ రైట్ టీం వచ్చి మధ్యలో వాళ్ళు దిశ అమౌంట్లు ఇవ్వకపోతే రాకపోతే ఒకటి వీళ్ళ ఐడీలోనే మార్చడం జరుగుతుంది. ఎస్ మా గురుజీ. అర్థమవుతుందా? ఇప్పుడు రెండు వైపులా అటు ఇటు వాళ్ళు వచ్చి మధ్యలో రావట్లేదంటే ఈ దిశకి ముందే వీళ్ళ ఐడీలు మొత్తం ఒకవైపు మారుస్తాను, ఇదన్నా జరుగుతుంది. రెండోది కూర్చోలేను అంటున్నారు మా గురుజీ, నేను చెప్పాను. కూర్చోలేకపోతే పడుకొని వినే విధంగా ఏర్పాటు చేస్తాను అన్నారు మా గురుజీ. పర్లేదు, పడుకొని వినే విధంగా ఏర్పాటు చేస్తాను. అర్థమవుతుందా? ఓకే మా గురుజీ. కారణాలు కాదు, నేను ఆల్రెడీ ఏలూరులో మీరు ఏం చేస్తారు, సీసీ కెమెరా వేస్తా. బజార్లో తిరగడానికి, రోడ్లంటే కలవడానికి, మాట్లాడడానికి అన్నిటికీ కుదురుతున్నప్పుడు దిశలో కూర్చోడానికి కుదరట్లేదంటే నేను ఒప్పుకోను. ఓకేనా? నేను సీసీ కెమెరా పెట్టాను. ఓకేనా? రైట్. సో ఎట్టి పరిస్థితుల్లో రావాలి, రాకపోతే మొహమాటమే లేదు. రెండు, ఒకటేమో వాళ్ళ ఇన్కమ్ లెక్కలు ఆపేస్తాను, లేదా ఐడీలు మార్చేస్తాను. రెండింటిలో ఏదైనా జరుగుతుంది. ఓకేనా? అక్క అయినా, బావ అయినా, అన్న అయినా, తమ్ముడైనా, తమ్ముడే ప్యాకెట్ అయినా ఒక సామెత ఉంది. నువ్వైనా, నేనైనా, జ్యోతి మేడం అయినా, ధర్నాశ్రవి అయినా, వాళ్ళైనా అందరూ నాకు ఒకటే. అందరూ ఒకటే రూలు, ఒకటే సూత్రం. ఓకేనా చెల్లి? రైట్. సో మీకు అర్థమైందా మిగతా వాళ్ళందరూ కూడా?
లెఫ్ట్ రైట్ టీం వచ్చి మధ్యలో వాళ్ళు రాకపోతే మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మనకు కావాల్సిన 200 మందే. ఈ 200 మంది కోసం మిమ్మల్ని బద్దలాడటం, బుజ్జగించడం, రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ నాకు అవసరంలా. ఒకప్పుడు చేసాం, అవసరం నాది కాబట్టి. ఇప్పుడు నాకు కాదు అవసరం, మీకు అవసరం. అంతేగా మరి, డిమాండ్ సప్లై. టమాటాలు కేజీ రూపాయలు పడేస్తారు, కేజీ 100 రూపాయలు ఉన్నప్పుడేమో టమాటా రైతు ఒకేసారి కోటీశ్వరుడు అవుతారు. డిమాండ్ సప్లై బిజినెస్. డిమాండ్ నాకుంది, ఇక్కడ సప్లై ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ నేను ఎంకరేజ్ చేస్తాను అనుకోమాకండి, ఎంకరేజ్ చేయను కాదు, చేయండి, డౌటే లేదు. ఒకవేళ అప్లైన్ రావడానికి కుదరకపోతే డౌన్ లైన్ కూడా రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇన్కమ్ లైక్ వాళ్ళని పక్కన పెట్టేస్తారు, డౌట్ లేదు. మాకు అవసరంలా, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వస్తారు. వీళ్ళు ఇద్దరు 2 వైపులు రావాలి, మనం ఇంట్లో ఉండాలంటే అవ్వరు కాక అవ్వదు. మైండ్ ఇట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇంకొక 2-3 లీడర్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. గరా శ్రీనివాస్ గారు. వెంకట సాగర్ సార్. గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ, అవకాశం ఇచ్చినందుకు మాజీ. కంపల్సరీ మాజీ, మీరు ఏదైతే 7 days లర్నింగ్ కోర్స్ చెప్పారో మాజీ, అందరికీ అది వెళ్ళే విధంగా చూస్తాం మాజీ. సో అదే విధంగా మాజీ బుక్స్ కూడా చెప్పారు మాజీ, బుక్స్ చదవడం వల్ల మంచి నాలెడ్జ్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పారు మాజీ. అది కూడా చేపిస్తాం మాజీ. ఈ రోజు వచ్చేసి మాజీ సెషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది మాజీ. సో కొత్త వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. రైట్, గాడ్ బ్లెస్ టైగర్స్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. మావర్జీ, జై హో మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ఈరోజు మంచి సెషన్ ఇచ్చారు మావర్జీ. ఈ సెషన్ అంతా కూడా మా గురించి అనుకున్నాను మావర్జీ, నా గురించి అనుకున్నాను. బట్ ఇవన్నీ చాలా మిస్టేక్స్ అప్పట్లో తెలియక మేము చేసాం మావర్జీ. మనీ రిలేషన్స్ కావచ్చు, రకరకాల తప్పులు ఇవన్నీ చేసాం మావర్జీ. బట్ ఇలాంటి మిస్టేక్స్ అన్ని జరగకుండా మేము ముందుకెళ్తూ సక్సెస్గా ముందుకెళ్తున్నాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. ఖచ్చితంగా 100% అప్పట్లో మీకు చెప్పే మావర్జీ, డౌన్లైన్ 3 ఓపెన్ చేస్తామంటే చెప్పాను అప్పట్లో లతా శ్రీనివాస్ గారితో మీకు చెప్పాను మావర్జీ, సార్ ఇలా చేయకూడదని చెప్పి మీకు కల్పించి మాట్లాడిచ్చాను. అప్పట్లో సార్ కూడా చేయాలి, నేను 2 పక్కలు చేసుకుంటాను ఇదని చెప్పారు. మరి అట్లా కాదండి, ముందు ఒక ఐడి మీద చేయమని చెప్పి మీకు అప్పుడు చెప్పడం జరిగింది మావర్జీ. సో ఇంకేదో మేము తప్పులు చేయకుండా ముందుకెళ్తాం, సక్సెస్గా ముందుకెళ్తాం మావర్జీ. మా తప్పులన్నీ కరెక్షన్ చేసుకుని ముందుకెళ్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్స్ సో మచ్. ఇప్పుడు అర్థమైంది, ఒక లెగ్ మూవ్ అవడానికి ఎంత కష్టం ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, అవునా? అప్పుడేదో ఉత్సాహంలో 3 లెగ్లు 4 లెగ్లు మూవ్ చేస్తా అంటారు. అన్నారు మావర్జీ. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక లెక్క చేసుకుంటూ పోయినా ఇప్పుడు ఆయన ఇన్కమ్ లెక్క చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు అంటే ఒక లెక్క చేయడానికి కష్టం ఇప్పుడు అర్థమైంది. రైట్, నో ప్రాబ్లం. కొంతమంది వేరే చోట్ల వేరే బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నారు. సేఫ్ షాప్ కాకుండా వేరే వ్యాపారాలు వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కొంతమంది. దయచేసి అలాంటి పనులు మానుకోండి. మా జ్యోతి, మీ అక్క ఏదో రీఛార్జ్ ప్రాసెస్ ఏలూరులో కూడా నేను లేపనే సీసీ కెమెరా పెట్టా, మీకు తెలిసేదేదో. ప్రతి ఒక్కరు నాకు పూర్తిగా తెలియదు మా గురించి. ఏజెంట్ ఉంటారు, స్లీపర్ సెల్స్ వాళ్ళు. స్లీపర్ సెల్స్ అనమాట నాకు. ఎస్ఆర్నో ఎవరెవరు ఏ టీమ్ లో ఏం జరుగుతుందో నాకు గూఢచారులు ఉంటారు, తెలిసిపోతాయి. ఐడి నీ ఐడి కూడా టర్మినేషన్ అయింది మీ అక్క దెబ్బకే. మీ అక్క పోతారు దెబ్బకే అండమాన్ నికోబార్ జైలుకి. ఏదో రీఛార్జ్ చేస్తే డబ్బులు వస్తాయంట మా గురించి. అదే చెప్తున్నా, క్యాష్ బ్యాక్ ఏదో వస్తుందంట. అలాంటివి చేస్తే అండమాన్ నికోబార్కి వెళ్తారంటున్నా, నువ్వు కూడా వెళ్తావు. ఓకేనమ్మా. మీ అక్క కన్నా మహా ముదురులు మేము, ముదురు టెంకలం. డబ్బులు వచ్చే పనులు మాకు కూడా బాగా బొచ్చు తెలుసు, ఓకేనా? మేము చేయలేక నాకు ఇంకా నా మాట వినే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. మీ అక్కన అదేంటో డబ్బులు వస్తాయి వేస్తే వేరే వాళ్ళు రీఛార్జ్ చేస్తే అని చెప్పారు. మీ అక్క అయినా నువ్వైనా బద్దలాడుకోవాలి, రీఛార్జ్ చేయాలి. నేను బద్దలాడే పని లేదు. నేను జస్ట్ నేను గ్రూప్ లో అట్లా మెసేజ్ పెట్టినంటే టక్కుమని కొట్టు పెడతారు అందరూ, అర్థమవుతుందా? నేనే పెడతాను. నిన్న పెట్టాను వికాస్ గురించికి లింక్ ఓపెన్ చేసి కొట్టండి రా బాబు అని, టక్కమని టకా 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 కొట్టేసారా లేదా? అది పవర్. మంచి పని అయితే మేము చేద్దాం, ప్రమోషన్ చేయదు. చెడ్డ పని అయితే రోడ్డు మీద ఫ్రీగా దొరుకుతుంది. అనంతరం రోడ్డు మీద పోయి పెండ తింటావా?
ఫ్రీగా దొరుకుతుందని చెప్పి సంపాదించుకోవడానికి సేఫ్ షాప్ ఉందమ్మా. ఇక్కడ నీకు ఒక డీడీతో 2000 వస్తాయి. ఇక్కడ వెళ్ళి ఆడవండి. ఈ పని రీఛార్జ్ చేస్తాను, పెట్రోల్ కొడతాను, కథలు చెప్తాను, హరికథలు చెప్తాను, బుర్రకథలు చెప్తాను, ఎవడు వింటాక లేడు ఇక్కడ. దాని గురించి ఏంటో డీటెయిల్స్ నాకు తెలియదు మా గురుజీ. చెప్తున్నా కదా. ఏదో డబ్బులు వస్తాయి రీఛార్జ్ ఒకటి చేస్తాను ఒకటమ్మా, మాత్రం. నేను బద్దలాడతాను మిమ్మల్ని. మీ అక్క Yes, సక్రంగా ma'am. బిజినెస్ చేస్తే చేసుకోండి, లేకపోతే మీ అక్కతో పాటు నువ్వు కూడా పోతావు. నీకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా జూమ్ సాక్షిగా. ఏ చిన్న తప్పు చేసినా సరే నీ ఐడి టెర్మినేట్ చేస్తా. నీ కింద టీంలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో మొత్తాన్ని తీసుకుని ఇంకో అయిపోయేస్తా. ఓకే మా గురుజీ. నీ ఇష్టం. డౌటే లేదు, నాకు సేఫ్ జాబ్ కన్నా మించింది ఏం లేదు. సేఫ్ జాబ్ కోసం నేను Yes, ఫ్యామిలీనే ma'am. వదిలేస్తాను. మీరు ఒక లెక్క కాదు నాకు. Yes, మా గురుజీ. ఉన్న భార్యనే నువ్వు కానీ సేఫ్ షాప్ పరంగా అడ్డం పడ్డావంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అన్న. అలాంటి Yes, అలాంటి ma'am. సేఫ్ షాప్ తీవ్రవాదిని నేను. సేఫ్ షాప్కి అన్యాయం జరిగే విధంగా, సేఫ్ షాప్కి నష్టం చేసే విధంగా ఎవరైనా కానీ బిహేవ్ చేస్తే మాత్రం వాళ్ళు అసలు ఉపక్రమించే పనే లేదు. లెగర్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే అందరూ అర్థమవుతుందా? కొంతమంది వీళ్ళే కుమ్మక్కవుతారు, వాళ్ళు వీళ్ళు ఇది చేసుకో, అది చేసుకో, అది ఇది 2 చేసుకో అని కూడా కుమ్మక్క అవుతారు. కుమ్మక్కాయ మొత్తానికి ఎసరు పెడతారు, మీ టీంకి ఎసరు పెడతారు. దయచేసి అలాంటి పనులు ఎవరు కూడా చేయకుండా చూసుకోండి. ఎవరైతే బిజినెస్ లో జూమ్కి రారో, ట్రైనింగ్ మీటింగ్ ఫంక్షన్ రారో, యాక్టివ్ అప్లైన్స్ కమ్యూనికేషన్ ఉండరో అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా ఉండే మైండ్ దయాల కాకన చెత్త లాంటిది. చెత్త పనులు చేసే వాళ్ళ మాటలు ఎవరైనా విన్నారంటే వాళ్ళు పోతారు. క్లియర్? ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోండి. సో రైట్, ఇంకా Yes, లాస్ట్ ma'am. ఫైనల్ ఇద్దరు సీనియర్ లీడర్స్ తో మాట్లాడి క్లోజ్ చేద్దాము. సో గోపిశ్రీ మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. సో కంపల్సరీగా మా గురుజీ 7 days సెలింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం, కానీ దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మా గురుజీ. మీరు చెప్పినట్టుగా కొత్తగా డీడీలు తీసుకొస్తాం కానీ వాళ్ళ లీడర్ గా కన్వర్ట్ చేయలేకపోతున్నాం మా గురుజీ. 100% మా మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుంటాం మా గురుజీ. ఖచ్చితంగా ఇలా సోమవారం ఎక్కువ మంది ప్రశ్నలు తీసుకొస్తాం మా గురుజీ జూమ్ లోకి. అదే విధంగా ప్రతి మీటింగ్ లో కూడా ప్రతిదీ తీకాన రూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురు, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ అండి. నెక్స్ట్ చంద్రబాబు సార్. గుడ్ మార్నింగ్ మౌర్జీ, జై హో మౌర్జీ. ప్యానల్ సభ్యులందరూ గుడ్ మార్నింగ్ మౌర్జీ. అలాగే ఏదైతే మీరు 7 days లెర్నింగ్ కోర్స్ ఇచ్చారో మౌర్జీ 100% మామూలు చేస్తాం మౌర్జీ. మేము మామూలుగా అయితే మేమైతే నేర్చుకున్నాం మౌర్జీ, కింద వాళ్ళకి నేర్పించట్లేదు మౌర్జీ. అది నేర్పిస్తాం మౌర్జీ. ఎవరైతే స్లాబ్ 1 అవుతారో వాళ్ళు ప్లానర్ మాత్రం చేయట్లేదు మౌర్జీ. బ్రౌన్ దగ్గరలో ఉన్నారు మౌర్జీ, ఇంకా ప్లాన్ నేర్పించలేదు మౌర్జీ. అది కూడా కరెక్షన్ చేసుకుంటాం మౌర్జీ. ఏదైతే మీరు బుక్స్ మాకు రికమెండ్ చేశారు మౌర్జీ, అది కూడా ఆ బుక్స్ కూడా కింద వాళ్ళకి రికమెండ్ చేసి మేము కూడా చదువుకుంటాం మౌర్జీ. 100% నాలెడ్జీ తీసుకుని మౌర్జీ 100% కింద టీం కూడా ఇస్తాం మౌర్జీ. ఎక్కువ ప్లానర్లు వచ్చేటట్టు చేస్తాం మౌర్జీ. అలాగే జూమ్లో కూడా ఎక్కువ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం మౌర్జీ. ఇప్పుడు దాకా మ్యాక్సిమం 15 అలాగే 20 నెంబర్స్ లోపే వస్తున్నారు మౌర్జీ. ఇంకా ఎక్కువ చూసుకుంటారు మౌర్జీ. డీడీలు అయితే క్లోజ్ చేపిస్తున్నాం మౌర్జీ. జూమ్లోకి అయితే ఇన్విటేషన్ ఇవ్వట్లేదు మౌర్జీ. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు మౌర్జీ. జూమ్లో కూడా ఎక్కువ స్ట్రెంత్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. రైట్, గాడ్ బ్లెస్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్, పర్మనెంట్ టీం. పర్మనెంట్ టీం సుబ్రహ్మణ్యం సార్, గణేష్ సార్, నరసింహ సార్, మేరా మేడం. గోల్డెన్ ఎబో ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడాల్సిన వాళ్ళు? ధనికులు రామారావు సార్, గోల్డెన్ ఎబో ఛాన్స్ ఇచ్చారు. గణేష్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మావర్జీ. ఇవాళ మాత్రం ఎక్సలెంట్ సెక్షన్ గురించి ఒక సిస్టమ్ అంటే ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేస్తే మనం అనుకున్న గోల్ ని రీచ్ అవుతాం అనేది క్షుణ్ణంగా ప్రతి కళ్ళకు కట్టినట్టుగా, ఎందుకంటే మీ అనుభవంతో చెప్పారు ఏం జరిగితే ఈ సిస్టమ్ లో లేకుంటే వెళ్తారు అన్నది కాన్సెప్ట్ పూర్తిగా వివరించారు గురుజీ. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి చిన్న మిస్టేక్ చేయకుండా, ఎటువంటి అమౌంట్ రిలేషన్షిప్ పెట్టుకోకుండా, ఎటువంటి 3 కార్నర్స్ రూల్స్ రిలేషన్ పెట్టుకోకుండా ఒక 4 years మీ చేయబట్టుకొని నడిస్తే ఖచ్చితంగా అనుకున్న డైమండ్ రీచ్ అవుతామని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పారు గురుజీ. థ్యాంక్ యూ మౌర్జీ. ఎటువంటి చిన్న చిన్న ఏమైనా జరిగినా కానీ మా టీంలో నుంచి వాటినన్నింటిని కూడా సరి చేసుకుంటాం గురుజీ. తప్పకుండా గురుజీ మీకు చేయబట్టుకుని డైమండ్ కాటానికి వచ్చిన గురుజీ ఖచ్చితంగా అవుతాం గురుజీ. బ్లెస్సింగ్ మౌర్జీ. నెక్స్ట్ గణేష్ సార్, నరసింహ సార్. జయ మౌర్జీ, గుడ్ మార్నింగ్ మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ, కొట్టుకోరు ధన్యవాదాలు మౌర్జీ అవకాశం ఇచ్చినందుకు.
ఎస్ మా గురించి మీరు చెప్పింది 100% ఖచ్చితంగా పాటిస్తాం మా గురించి. ఇంతవరకు మనీ రిలేషన్లో కావచ్చు, డీటెయిల్ విషయంలో కావచ్చు ఎలాంటి మిస్టేక్ లేదు మా గురించి, ఇంకా కూడా రాదు. అలానే సక్సెస్ఫుల్ అప్లైన్తో మేము మా టీం కమ్యూనికేషన్లో ఎనీ టైం ఉంటాం మా గురించి. ఒకటి ఏమంటే మిస్టేక్ ఏమంటే ప్లానర్లుగా లేదు మా గురించి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ ప్లానర్లుగా రెడీ చేస్తాం. థ్యాంక్ యూ మా గురించి, కొట్టుకోవద్దు ధన్యవాదాలు. గ్రేట్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నరసింహ సార్. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. అందరికీ గుడ్ మార్నింగ్ మార్జీ. ఎస్ మార్జీ, మీరు ఏదైతే కౌన్సిలింగ్ ఇచ్చినారో గురూజీ ఖచ్చితంగా 100% పాటిస్తాం గురూజీ. ఇంతవరకు ఒక మనీ రిలేషన్ అయితే ఇంతవరకు ఏడ లేదు మార్జీ. ప్లస్ ఐడీల గురించి కూడా చెప్పినారు గురూజీ. ఐడీలు వచ్చేసి మనకు తెలియకుండా వేసేస్తాము, వాళ్ళు అడగతానే పైన అంతా డిస్కషన్ చేయకుండా మాకు చెప్పినారని చెప్పి మేము వేసేస్తాం గురూజీ. అదే వాళ్ళు అట్లా చెప్తేనే మన పైన అప్లయన్స్ కి ఎవరైతే యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళకి చేసినామంటే వాళ్ళు సలహా అనేది ఇస్తారు గురూజీ. వాళ్ళే డైరెక్టర్ గా పైన ఇప్పుడు మాకు ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే లేనా మేడం చెప్పినట్టే లేనా మేడం డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుతుంది గురూజీ. అప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది గురూజీ. మేమేం చేస్తామంటే లేనా మేడం చెప్పకుండా మేమే చేసి 2 పక్కల ఐడీలు ఓపెన్ చేసినామంటే మేడంకి తెలియకుండా 2 పక్కల బిజినెస్ జరుగుతూ ఉంటది. మళ్ళీ ఫ్యూచర్‌లో ఇబ్బంది వస్తది గురూజీ. మీరు మా గురించి ముందు జాగ్రత్తగా ఎంత ఆలోచించారంటే చాలా మాకైతే చాలా హ్యాపీగా ఉన్నది గురూజీ. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ సో మచ్ గురూజీ. ప్రతి ఒక్క దాంట్లోనే 100% యూజర్‌గానే ఉంటాం గురూజీ. థాంక్ యూ మార్జీ. రైట్. టీంలో అన్ని విషయాల్లో కేరింగ్ తీసుకోండి నరసింహ సార్. యెస్ మ్యామ్. సో యెస్ చంద్రశేఖర్ మ్యామ్. సార్‌తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ చేయండి. ఓకేనా? యెస్ టీం మ్యామ్. పరంగా అన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్ముకొని వచ్చారోళ్ళు. వాళ్ళకి ఏం యెస్ మ్యామ్. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి ఎలా సాల్వ్ చేయాలో మీరు మాట్లాడుకొని సాల్వ్ చేయించాలి. వాళ్ళని యెస్ బయటకు మ్యామ్. తీసుకురావడమే మన పని. వాళ్ళకి తెలియక యెస్ కొన్ని మ్యామ్. ఫైనాన్షియల్ కష్టాల్లో పడిపోతారు తెలియక. అవన్నీ కూడా యెస్ మార్జీ. నుండి మనం తెప్పించాలి. సరేనా? రైట్. యెస్ మ్యామ్. థాంక్ యూ. రైట్. ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్, గోల్డ్ లీడర్. మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, అవకాశం ఇచ్చాను కోటి ధన్యవాదాలు మార్జీ. సో కరెక్షన్స్ యాక్సెప్టెడ్ మాగుజీ. తెలిసి చేసినా తెలిసే చేసినా కూడా తప్పే మాగుజీ. జస్ట్ అది మిస్టేక్ అంటే 100% మిస్టేక్ అనమాట. ఇంకెప్పటికి రిపీట్ కాకుండా చూసుకుంటాను మాగుజీ. నీది మనస్తత్వం మంచి ఎక్కువ మంచితనం ఉంటాయి కదా. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు, స్టేబుల్గా ఉండాలి మైండ్. ఇప్పుడు వాళ్ళ మంచి అనేది నిజంగా నీకు తెలుసు కదా. వాళ్ళకి నిజంగా పర్మనెంట్ మంచి చేసేవాడు లాగా ఆలోచించు. వాళ్ళు పాపం రిక్వెస్ట్ చేయకుండా నువ్వు కరిగిపోమా. కఠినంగా ఉండాలి కొన్ని విషయాల్లో. ఓకేనా? అదే అదే నిజమైన మేలు. ఆ రోజు తిట్టుకుంటారు. ఒకవేళ మహేష్ సార్ తిట్టుకుంటాడేమో, ఏంది సుబ్రహ్మణ్యం సార్ ఇలా చెప్పాడు, నాకు మంచి చేయట్లేదు ఆయన అన్ని మీద డౌట్ పడొచ్చేమో. నో ప్రాబ్లం. పైన అప్లైన్లో లీనా మేడంతో మాట్లాడచ్చు, మీరా మేడంతో మాట్లాడచ్చు, గురుమార్తో మాట్లాడచ్చు, నాతో మాట్లాడచ్చు. ఎంతమంది ఆప్షన్స్ ఉన్నాం. ఎస్ అన్నో మంచి కష్టపడుతున్నావు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు టైగర్. ఇవన్నీ కూడా మంచితనం మీద పోతుంది నీకు. మంచితనానికి వెళ్తున్నావు, చెడ్డ అదొకటి జాగ్రత్త చూసుకో. నువ్వు తప్పు చేస్తున్నావు వెళ్తున్నావు, బట్ అది నీకు నెగిటివ్ అయిపోతుంది. ఓకేనా? నిజమే మాగుజీ. థ్యాంక్ యూ మాగుజీ. అండ్ నిజమే మాగుజీ, నాది కూడా ఇంకో లెగ్ నేను ఓపెన్ చేయలేము మాగుజీ. నాది లెఫ్ట్ రైట్ నేను కూడా తీసుకోలేము మాగుజీ. మా మేడం తీసుకెళ్తున్నాము. అండ్ అది కూడా మాగుజీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే మా గురించి ఇది మంచితనానికి వద్దు, బట్ నేను 100% కరెక్షన్ యాక్సెప్టెడ్ మా గురించి. ఇంకో పని కూడా చేస్తాను మా గురించి. డీడీ వచ్చినా కూడా ఒకసారి ఇలా మేడం గారిని అడిగేసి మేడం ఇది రిప్లేస్మెంట్ ఇక్కడ చేస్తున్నాను చేయొచ్చా లేదా అని ఇంకొక మాట అడిగేసి చేస్తాను మా గురించి. నుంచి అప్పుడు కరెక్షన్ అనేది మళ్ళీ మీ దగ్గర చెప్పించుకునేంత వరకు ఉండదు మా గురించి. అది చేస్తాను మా గురించి 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురించి. అండ్ ఇప్పటికైతే నేను జస్ట్ వాళ్ళకి ఒక గ్రీన్ మాత్రం చేస్తాం, మళ్ళీ దానికి పులాంచి మా గురించి అక్కడికి కట్ చేసి మరోసారికి లెఫ్ట్ అయితే తీసుకెళ్తాను మాగుజీ. ఇది మాట మాగుజీ. ఇంకోసారి అట్లా రిపీట్, ఎందుకంటే ఆయన సొంత ఐడీలు కాబట్టి వాళ్ళు సొంత వాళ్ళు కాబట్టి అట్లా వేసినాం మాగుజీ. బట్ ఇంకా అట్లా జరగదు మాగుజీ. ఇది నాది మహేష్ సార్ ఇద్దరిది కూడా మాట మాగుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాగుజీ. సిస్టమ్ లో వాళ్ళు లేకుండా, జూమ్ కు రాకుండా, వర్క్ లో లేకుండా ఉన్నా వాళ్ళ సొంత రెఫరెన్స్ అయినా వాళ్ళకి 2 వైపులు వేయద్దు. ఓకే మాగుజీ. మేము పని చేసుకుంటాము, మేము కష్టపడతాము, మాకు కావాలి ఇన్కమ్ అన్నప్పుడు మాత్రం ఇవ్వాలి. మేము ఇప్పుడు కుదరదులే, మేము తర్వాత చేస్తామని అన్నా కూడా వాళ్ళ సొంత రెఫరెన్స్ ఒక సైడే ఇవ్వు. ఓకే మాగుజీ. ఇంకోటి ఏమంటే మావుజీ, మీరు అన్నట్లుగా వేరే యాప్లు, ఇది జెట్ పే యాప్ అంట మావుజీ. రఫీ గారికి మీరు ఆ పక్క నుంచి పక్క లైన్ మార్చారు. రఫీ గారు కూడా జెట్ పే యాప్ లో మునిగి తేలుతున్నాడు మాగుజీ. అండ్ డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను మాగుజీ పోయి మొన్న. ఏం సార్ ఇదంటే, లేదు సార్ 1200 రీఛార్జ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, మీరంతా డైమండ్లు ఎత్తారు, మీరంతా ఏలూరులో కూడా ఆ కరోనానే
మా ఆ, గురించి చెప్పండి. అదే మా గురించి యాప్ అదేదో డబ్బులు రూపాయి రెండు పైసలు రూపాయి పైసలు ఎంతో మనకి క్యాష్ బ్యాక్ వస్తాయండి మా గురించి. బయట చేసేదేదో వాళ్ళు డబ్బులు కట్ చేసుకుంటున్నారు, ఇక్కడైతే వస్తాయి అని అంటున్నారు మా గురించి. చేయండి మొత్తం అకౌంట్ లో డబ్బులు మొత్తం లాగి పడేస్తారు. పర్మనెంట్ అడుగుతున్నట్టు చాలా మంది ఇప్పుడు కోట్లు అడుగుతున్నారు డబ్బులు. అలా కరెంట్ అవుతుంది. బిల్ కడుతున్నాం కదా, ఇందులో కట్టుకోండి మీకే డబ్బులు వస్తాయి, రూపాయో ₹2 అంటున్నారు మా గురించి. మీకు ఇప్పుడు జెట్పే కదా తెలుసు. ఆ బిజినెస్ పేరు అసలు పేరు ఇంకోటి ఉంది స్టార్టింగ్ లో. 4 ఏళ్ళ క్రితము టీవీ రీఛార్జ్, డిష్ రీఛార్జ్, అన్ని రీఛార్జ్లు, మొబైల్ రీఛార్జ్, అన్ని రీఛార్జ్లు కలిపి ఇలాంటి యాప్ వచ్చింది. ఆల్రెడీ నా కాడ కూడా వచ్చింది, అది పోయింది. ఆ పోయి మళ్ళీ పేరు మార్చి ₹1 వచ్చింది. మీకు తెలియదమ్మా. టెంపరీగా తించేస్తారు, టెంపరీగా తించేయకండి, ఓకేనా? మనుషుల జీవితాలను ఆడుకోకండి. 1200 అంటే ఒక 100 మంది దగ్గర తీసుకున్నారంటే 100 × 1200 ఎంత అవుతాయి? 1,20,000 అవుతాయి. 1,00,000 మంది దగ్గర తీసుకుంటే ఎంత అవుతాయి? 1,20 లక్షలు అవుతాయి. 1,00,000 మంది దగ్గర నుంచి అయిపోయినాక వాడు ఎత్తేస్తాడు వాడు. తర్వాత ఉన్నది యాపే ఉండదు, యాపే పని చేయదు, నీకు రీఛార్జ్ పని చేసింది. రీఛార్జ్ కావాలంటే జియో వాడు డైరెక్ట్గా వాడు వెబ్సైట్ నుంచి జియో రీఛార్జ్ చేసుకోమంటాడు. ఫోన్పే నుంచి ఉంటుంది, గూగుల్ పే అఫీషియల్గా ఉంటాయి, ఓకేనా? కొత్త కనిపెట్టకండి, చేయకండి. చెప్పండి సుబ్బు సార్. మావుజీ మళ్ళీ దాన్ని ఏమంటారు 2024 కొత్తగా పురుడు పోసుకునింది, చాలా మంచిది అని చెప్పి చెప్తున్నారు మా గురించి రఫీ సారు. ఓకే, ఓహో నాకు లీనా మేడం చెప్తుండే మా గురించి, సార్ షేప్ షాప్ కాకుండా వేరే చేస్తారంటే నేను నమ్మలేదు మా గురించి. మేడం ఎందుకు మేడం చేస్తారు, ఆయనకి 2 వైపులా టీం వచ్చింది, వారం చెక్స్ వస్తున్నాయి, ఆయన ఎందుకు చేస్తారు అంటే, లేదు సార్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా పొండి దొరికేస్తాడని మా గురించి. ఎగ్జాక్ట్ గా లీనా మేడం గెస్ట్ చేసిందే జరిగింది మా గురించి. అండ్ అంతే మా గురించి కేల్ కథం దుకాన్ బంద్ అనమాట. ఆయన ఇష్టం, ఆయన కర్మకు వదిలేద్దాం. నేనైతే మళ్ళీ ఫోన్ చేయదలుచుకోలే. ఆ వైరస్ మళ్ళీ వచ్చి మన టీంలో చుడతాడని నేను ఇంకా ఆయనతో మాట్లాడట్లేదు. అండ్ మా దగ్గరకి అయితే అట్లా రావు మా గురించి. వచ్చినా కూడా మేము తల్లి ల్యాండ్ సేఫ్ షాప్ ఉందని చెప్తాము. ఈ చిన్న కరెక్షన్స్ అనేది 100% యాక్సెప్టెడ్ మా గురించి, మీ బ్లెస్సింగ్స్ తోన, మీ గైడ్ లైన్స్ తోన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురించి, కోటి ధన్యవాదాలు మా గురించి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మీరా మేడం, పర్మనెంట్ టీం, మీరా బాబా జైన్ సార్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఈరోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నింది మా గురుజీ. 7 days లర్నింగ్ కోర్స్ మా గురుజీ. మా గురుజీ ఈ లర్నింగ్ కోర్స్ అనేది కింద గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళేదానికి చూసుకుంటాం కదా మా గురుజీ. ఇప్పుడు మీరైతే థిక్స్ చెప్పినారో ఆ బుక్స్ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేలా చూస్తాం మా గురుజీ, ఎందుకంటే అక్కడే మొత్తం ఆన్సర్లు ఉంటాయి మా గురుజీ. మంచి గైడ్ లైన్స్ ఇచ్చినారు మా గురుజీ. మీరు PDF పెట్టిన తర్వాత అందరి దగ్గర బుక్ రెడీ చేసి అది వాళ్ళు లర్న్ చేస్తానా లేదా కూడా చూసుకుంటాం మా గురుజీ, ఎందుకంటే బిజినెస్ లో లర్నింగ్ ఉంటేనే మా గురుజీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కాబట్టి మీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్, లేనా మేడం. లేనా మేడం. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఈరోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, మనకి మంచి నాలెడ్జ్ అనేది దొరికింది మా గురుజీ. ఇలా కింద వాళ్ళు కూడా ఫ్రెషర్ కూడా మీతో మాట్లాడే అవకాశం దొరకటం వల్ల మా లాంటి సీనియర్స్ ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు మా గురుజీ. ఇది చిన్న పొరపాటు కాదు మా గురుజీ, ఒక మంచి లీడర్ ని మనమే మిస్ చేసుకుని రేపు వాళ్ళు 4 లెగ్గులు చేసుకోలేకుండా డ్రాప్ అయిపోతే అది మనమే మిస్టేక్ చేసినట్లు అవుతుంది. ఒక డైమండ్ లీడర్ ని మనమే వదులుకున్నట్లు అవుతుంది మా గురించి. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి మా గురించి లెగ్ ఓపెన్ చేసేటప్పుడు. రఫీక్ సార్ మా గురించి ఈ రోజు చూడండి 2 లెగ్గులు వద్దన్నా కూడా 2 లెగ్గులు ఓపెన్ చేసి ఈ రోజు వారం ఇన్కమ్ వస్తుంది, కానీ ఆయన పోయి వేరే బిజినెస్ చేస్తానని మా గురించి. ఇది ప్రతి సీనియర్స్ తెలుసుకుంటే మంచిగా ఉంటుంది మా గురించి. థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చింది. గాడ్ బ్లెస్ మేడం, గాడ్ బ్లెస్. సో నెక్స్ట్ ఇక ఫైనల్ గా ఈరోజు జూమ్ అంతా ఏం మాట్లాడుతున్నాం ఎనాలిసిస్ క్లోజ్ చేసి కోరుకుంటాను. సో సంజయ్ రాణి మేడం వెల్కమ్. జ్యోత్స్న మేడం మాట్లాడండి. జ్యోత్స్న మేడం గోల్డ్ లీడర్ మిస్ అయ్యారు, తర్వాత సంజయ్ రాణి మేడం మాట్లాడిస్తాను. గోల్డ్ లీడర్ జ్యోత్స్న మేడం. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఈరోజు మంచి జూమ్ సెషన్ అనేది విన్నాను గురుజీ.
మేము స్టార్టింగ్ లెవెల్ నుంచి కూడా ఇటువంటి నాలెడ్జ్ తీసుకోబట్టి ఈ రోజుకి నిలబడి ఉన్నాం అనుకుంటున్నాం గురూజీ. కంపల్సరీగా గురూజీ మేము తీసుకోవడమే కాదు గురూజీ, మా కింద డౌన్లైనర్స్ కూడా ఇటువంటి నాలెడ్జ్ ఇప్పించాలి గురూజీ. మీరు ప్రతి వారం కూడా మా కోసం ఇటువంటి సెషన్ ఏర్పాటు చేయండి గురూజీ. టీమ్ లీడర్స్ అందరినీ కూడా జూమ్ లోకి ఇన్వైట్ చేసుకుంటాం గురూజీ. ఈ నాలెడ్జ్ అనేది ఇప్పిస్తాము కంపల్సరీగా గురూజీ. 7 days లెర్నింగ్ కోర్స్ ఇప్పిస్తున్నాం గురూజీ. తప్పకుండా వాళ్ళు చూస్తున్నారా, చదివేరా లేదా అనేది కూడా తెలుసుకుంటాం గురూజీ. అలానే ప్లానర్స్ ని తయారు చేయాలి గురూజీ. ఎక్కువ మంది ప్లానర్స్, కోర్ లీడర్స్ తయారైతే బాగుంటది గురూజీ. ఖచ్చితంగా చేస్తాం గురూజీ. ఎటువంటి మిస్టేక్స్ టీమ్ లో జరగకుండా చూసుకుంటాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. రైట్, గాడ్ బ్లెస్ మేడం, గాడ్ బ్లెస్. నెక్స్ట్ ఫైనల్ గా సంజయ్ మేడం, వెల్కమ్. జూమ్ సెషన్ మాట్లాడి క్లోజ్ చేసుకుంటున్నాం. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. మా గురుజీ, ఈరోజు మనిషి పతనానికి ప్రధాన కారణం అజ్ఞానత మా గురుజీ. ఆ జ్ఞానం పెంపొందించుకోవడానికి లెర్నింగ్ కోర్స్ ఏదైతే స్టార్ట్ చేశారు మా గురుజీ, 100% లెర్నింగ్ కనుక తీసుకుంటే సో సెఫ్ షాప్ లో జాయిన్ అయిన వెంటనే అసలు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త వాళ్ళకి నేర్పించాలని లీడర్స్ ట్రై చేస్తూ కూడా ఉండొచ్చు. బట్ అదే నిజమైన లెర్నింగ్ అనేది వాళ్ళకి తెలియక విని విన్నట్టు, తెలుసుకోనట్లు అట్లా ఉండిపోతారనమాట. మా గురించి ఈ లెర్నింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి మళ్ళీ మీ ద్వారా కూడా గ్రౌండ్ లెవెల్ వరకు ఈ లెర్నింగ్ సెషన్ అందటం అదృష్టంగా భావిస్తున్నాం మా గురించి. 100% ప్రతి ఒక్కరు నేర్చుకొని ఎవ్రీవన్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో గ్రేట్ లెజెండ్స్. సో టైగర్స్ మరి దిశా కాంట్రిబ్యూషన్స్ మరి నరేష్ మాజీ చెప్పిన ప్రకారం ఇవాళ రేపు దా టైం ఉంది. సో చాలా మంది కాంట్రిబ్యూషన్స్ హోల్డ్ లో ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ పంపించబోతున్నారు. సో ఫొటోస్ రాబోతున్నాయి, విభత్సంగా మరి దిశా అమౌంట్లు కంప్లీట్ కాబోతున్నాయి. ఎవరైనా టీం మిస్ అయిపోతే మాత్రం చాలా లాస్ అయిపోతారు. సో మా టీంలో లిమిట్ తక్కువ ఇచ్చారు, మేము ఎక్కువ తెచ్చుకోవచ్చని తెచ్చుకోండి. ఎవరు ముందు కాంట్రిబ్యూషన్ ఇస్తే వాళ్ళకి ముందు ఛాన్స్, మేము ముందే చెప్పేస్తున్నాం. బస్ టికెట్లు కూడా అంతే, ఎవరు ముందు ఇస్తే వాళ్ళకి ముందు ఛాన్స్. ఓకేనా? సో ఈ విషయాలు అర్థం చేసుకొని మరి దానికి ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో దిశా అమౌంట్ టోటల్ కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, అండ్ ఫైనల్ గా పనులు చేయడంలో ఎవరు పని ఏ పని చేయాలో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ లీడర్ స్లాబ్ 1 అయినాక ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. ప్లాన్ సొంతంగా వెళ్ళి ప్లాన్ చెప్పండి. సో భయం అయినా సరే మీ పైన అప్లయన్స్ సీనియర్ ఉంటాడు, సో మీతో పాటు తోడుగా కొన్నాళ్ళ పాటు వస్తాడు. నెక్స్ట్ ప్లాన్ నేర్చుకోండి. నెక్స్ట్ బ్రాంజ్ లీడర్, సో మీరు మీ రెస్పాన్సిబుల్ లెక్కల నుంచి కూడా ఎవ్రీ వీక్ డీటెయిల్ క్లోజ్ చేసుకొని స్లాబ్లు కంప్లీట్ చేసేలా చూసుకోండి. ఒక బ్రాంజ్ లీడర్ మినిమం స్లాబ్ 1 కంపల్సరీగా ఉండాలి. స్లాబ్ 1 కాకుండా ఏ బ్రాంజ్ లీడర్ ఉండవద్దు. సో ఇది మినిమం ఇది. అండ్ ఒక సిల్వర్ లీడర్ మినిమం స్లాబ్ 2లో ఉండాలి. మీ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మినిమం ఇద్దరు స్లాబ్ 1 చేయించాలా, నువ్వు స్లాబ్ 2లో ఉండాలా. ఇది పక్కగా రాసి పెట్టుకోండి. అలానే ఒక ప్లాటినం లీడర్ మినిమం స్లాబ్ 3లో ఉండాలా. సో మీకు లెఫ్ట్ లో ఒక స్లాబ్ 2, రైట్ లో ఒక స్లాబ్ 2 చేయించామంటే నువ్వు స్లాబ్ 3లో అయిపోతావు. ఎస్ఆర్నో? సో ఈ విధంగా స్లాబ్ 3 ఫినిష్ చేయండి. గోల్డ్ అండ్ పెరల్ అండ్ అబౌవ్ లీడర్స్ అందరూ కూడా. సో వారానికి 14,000 చెక్ వస్తుంది. 14,000 చెక్ ని నెగ్లిజెన్సీ చేయొద్దు. దిశా అమౌంట్లు నువ్వు ఎక్కడి నుంచో అప్పులో తెచ్చి బదులు సేఫ్ షాప్ లో సంపాదించుకోండి. ఒక వారం స్లాబ్ 3 అయిపోండి, 14,000 చెక్ వచ్చింది. 14,000 చెక్తో నీకున్న మొత్తం దిశా అమౌంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీ రావచ్చు. మళ్ళీ ఇంకో వారం స్లాబ్ 3 మళ్ళీ ఇంకా డబ్బులు మిగులుతాయి. ఎస్ఆర్నో? ఈ విధంగా చేసుకొని మరి ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. సీనియర్ లీడర్స్ తప్పులు జరగకుండా చూడండి. జూమ్ టేక్ ఓవర్స్ లీడర్స్ ఎవ్రీడే ప్లాన్లకు వెళ్తున్నారా, ఫాలోఅప్కి వెళ్తున్నారా లేదా? జూమ్ లీడర్స్ అందరినీ నేను అడుగుతాను, ఎవరైతే సీనియర్ లీడర్ ఉన్నారో దుర్గమ్మ మేడం, గోపిశ్రీ మేడం, మల్లికార్జున సార్, మాధవరావు సార్, చెవురు సింగ్ సార్, ధనాథ్ రవి గారు, లీనా మేడం, మీరా మేడం, సుబ్రహ్మణ్యం సార్ అండ్ గణేష్ సార్ అండ్ అదేవిధంగా ధనాథ్ రవి గారు, జ్యోతి మేడం, వెంకటసాగర్ సార్, సుధాకర్ సార్, సో శ్రీకాంత్ సార్, యశ్వంత్ సార్, జోష్న మేడం, చంద్రబాబు గారు, సో మొత్తం సీనియర్ లీడర్స్, గోల్డ్ అండ్ అబౌవ్ లీడర్స్ అందరూ మీ టీంకి ఫోన్లు చేసి ప్రతిరోజు ప్లాన్లకు వెళ్తున్నారా లేదా, వర్క్లో ఉన్నారా లేదా అన్నీ మీరు అడగండి. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. మీ టీం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని మేము మిమ్మల్ని అడుగుతాను. ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతా. గోల్డ్ అండ్ అబౌవ్ వాళ్ళందరి కాడికి నరేష్ మాజీ నన్ను ఫోన్ చేయమన్నాడు. మీకు నేను చెప్తున్నాను, మీరు మీ కింద ఒక టాప్ 10 లీడర్స్ పేర్లు పెట్టుకొని వాళ్ళందరూ ఫీల్డ్లోకి వెళ్తారు లేదా మీరు చెక్ చేయండి. మీరు వాళ్ళందరూ రిపోర్ట్ నాకు చెప్పాలి. నేను ఎగ్జాక్ట్లీ 9 గంటల నుంచి ఫోన్ చేయడం మొదలు పెడతాను. ఈలోపు మీరు మీ కింద టీంలో 10 మంది లీడర్లకు ఫోన్లు చేసుకొని వాళ్ళు ఎక్కడికి ఫీల్డ్కి వెళ్తారు, ఏం చేస్తారో అన్ని విషయాలు నాకు చెప్పాలి. నేను అదే విషయాన్ని ఎవరెవరు లీడర్ ఏం చెప్పారో నేను పైన నరేష్ మాజీకి ఇంటిమేషన్ ఇస్తాను. ప్రతి గోల్డ్ అండ్ డబుల్ లీడర్ కాడికి నా దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
పర్సనల్ ఫోన్ కాల్ వచ్చింది. మీరు ఫీల్డ్లోకి వెళ్ళారు లేదా, మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, నేను మిమ్మల్ని అడుగుతా, మీ టీం గురించి కూడా అడుగుతా. ఎస్తాను. సో ఇక నుంచి నా డైమెన్షిప్ అయ్యేదాకా కంటిన్యూగా నా దగ్గర నుంచి మీకు గోల్డ్ అనే వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చింది. మీరు చేసినా చెప్పని నా దగ్గర నుంచి వచ్చింది. కొంతమంది లీడర్లు సుధాకర్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళే నాకు చేసి రిపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది ఇవ్వట్లా, ఇవ్వని వాళ్ళకి నేనే చేస్తాను. నో ప్రాబ్లం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. సో మరి స్లోగన్స్ చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. సో అందరూ డైమండ్స్ అవ్వాలి, అది నా కాన్సెప్ట్ అనమాట. సో కొంచెం ఫోర్స్ అయినా కూడా బలవంతం అనుకోకుండా ఏమని అనుకోండి, బట్ మీ అందరూ డైమండ్ కావాలి. నా డైమండ్ ఫంక్షన్ కల్లా మీ అందరూ కార్ ఇచ్చి బస్సు కావాలని మనసు కోరుకుంటాను. ఒకసారి స్లోగన్స్ పెరుగుతారండి. ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్. So